హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఒకసారి ఈ జూమ్ మీటింగ్ లో మనందరం ఏ రీతిగా కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి దేవుడిచ్చిన కృప కొరకై దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రార్థించిన మీ అందరి ప్రార్థనలు ప్రభు ఆలకించి తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు. మనం ఆశించింది, మన ప్రార్థన ప్రతి విన్నపము దేవుని యొక్క కృపా సింహాసనం ఎదుట ఉన్నదని నమ్ముతూ, మరి వ్యక్తిగతంగా కూడా మరి మీరు కుటుంబాలలో ప్రార్థన చేయాలని కోరుతున్నాను. మరి మనం ప్రార్థన అంశం విన్నాం కనుక వంతివారి పాలెంలో మరి మందిరం అక్కడ ఆరాధన చేయొద్దని, ఆ స్థలం ఖాళీ చేయాలని చాలా ఆటంకాలు కలుగుతున్నాయి. కాబట్టి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా అక్కడ కట్టబడిన ఆ యొక్క మందిరం మరి ఎన్నో ఆటంకాలు, వినకపోతే మేము చేతబడి చేస్తాము, మరి మాంత్రిక క్రియలు చేసేవారు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రీతిగా బెదిరిస్తున్నారు. కనుక అది ఆగిపోవద్దు, సాగిపోయేలాగా దేవుని యొక్క ఎవరైతే అడ్డగిస్తున్నారో వారికి వణుకు కలిగేలాగా మనం వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిదినం ప్రార్థించాలని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుతున్నాను. మరి ఈ సమయంలో మరి మనము చిన్న ప్రార్థన చేసుకుందాము. ఇది 4వ వారము. మనందరినీ దేవుడు సజీవ లెక్కలో నిలబెట్టి మనల్ని కాచి కాపాడి అనేక పరిస్థితుల్లో మనల్ని ఆదుకుంటూ, సహాయపడుతూ, కాపుదలనిస్తూ, క్షేమమునిస్తూ, మరి ముఖ్యంగా సజీవ లెక్కలో నిలబెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందు సాగుదామని చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవ అయ్యా, మరి విజ్ఞాపన ప్రార్థనలు మీరు ఆలకించిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా నా తండ్రి వంతివారి పాలన కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అక్కడ నిర్మాణమైన మందిరము ప్రభా నా తండ్రి, దాని చుట్టూ మీ అగ్ని కంచె వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అడ్డగిస్తున్న వారిని మీరు తాకండి, ముట్టండి దేవా. అయ్యా, నిజమైన దేవుడని వారి కళ్ళు తెరిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ ఏ చేతబడి క్రియలు, ఎలాంటి క్రియలు పని చేయకుండానట్లు మందిరం చుట్టూ, బిడ్డల చుట్టూ, వారి ప్రాణాత్మ శరీర దేహముల చుట్టూ మీ అగ్ని కంచె వేస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు నామమున విడుదల ప్రకటిస్తున్నాం. యేసు నామమున బిడ్డలకు అక్కడ ఎవరు భయపడిపోకుండా సహాయం చేయండి, వెనకడుగు వేయకుండా అయ్యా నా తండ్రి, తీర్పు దినం వరకు ఆ బిడ్డలందరూ నా ప్రభు వారి రక్షణను కోల్పోకుండా నా తండ్రి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే అడ్డగిస్తున్న వారికి వణుకు, భయం పుట్టించండి. వారి తలంపుల ఆలోచనలన్నీ చెదరగొట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి దుష్టక్రియ, దురాత్మ, చీకటి శక్తులు, అపవాది శక్తులు, మాంత్రిక చేతబడి క్రియలన్నింటినీ నజరేయుడైన యేసు నామమున కాల్చివేయండి. ఇప్పుడే అక్కడున్న బిడ్డల్ని మీ అగ్ని చేత తాకండి. ప్రతి భయమును వెళ్ళగొట్టండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా మేమందరము ఈ యొక్క అంశము అయ్యా మీ సన్నిధిలో ఎత్తి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి ప్రభా. భారాన్ని పెంచండి దేవా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ అంత్య దినాల్లో జరుగుతున్న ఈ ఆటంకాలు, మందిరాల మీద దాడి ఆగిపోవునుగాక. అయ్యా నా తండ్రి, మరి మాతోన్మాదులు, బిహెచ్పి, బజరంగదళ్ ఎందరో ప్రభా అడ్డగిస్తున్న వారితో మీరు మాట్లాడండి. అంత్యకాలంలో ప్రభా అందరికీ సువార్త ప్రకటింపబడాలి. అందరూ నిజ దేవుని తెలుసుకోవాలి. నీవే జీవం గల దేవుడు, మరి నిత్య జీవం గల దేవుడవని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నీవే సృష్టికర్తవని గ్రహించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ అంత్యకాలంలో ప్రభా అందరినీ అయ్యా మీరు ప్రతి ఒక్కరిని దర్శించి ప్రార్థన పూర్వకంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మరి మాకు సంభవిస్తున్న ఈ యొక్క పరిస్థితులు నా తండ్రి అయ్యా, మరి నా తండ్రి అయ్యా పెట్రోల్, డీజిల్ కానీ ప్రభా, అదే విధంగా సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లకు కొరత ఏర్పడి ఎంతో భయంకరంగా హైదరాబాద్ అంతా, భారతదేశం అంతా ప్రభా అయ్యా, మరి హాస్టల్స్, అదే విధంగా హోటల్స్ ప్రభా, రెస్టారెంట్లు అన్ని మూత వేయబడినాయి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ అంత్యకాలములో ప్రభా అయ్యా నా తండ్రి ఎంతో మంది అయ్యా భోజన ప్రియులుగా ఉంటూ అయ్యా కడిపే దేవుడు అంటూ ప్రభా ఎందరో నా ప్రభా అయ్యా నా తండ్రి భయంకరమైన
తిండిబోతుల వలె వారుగా మత్తులైపోతూ ప్రార్థించలేని స్థితిలో ఈ యొక్క కొరత ఏర్పడిందని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి, కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ సమయంలో జరగనైన ప్రభా ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ కొరకు వందనాలు. చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ అంత్యకాలములో అందరూ నీ కొరకు మండే వారిగా, నీ సన్నిధిలో ప్రార్థించే వారిగా, నీ సన్నిధిలో కనిపెట్టే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క జూమ్ మీటింగ్ ఆరంభం నుండి అంతం వరకు మీ ఆధిపత్యంలో జరిగించి ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థిస్తూ, అయ్యా నా తల్లి ఈ దినం మీరు ఏర్పాటు చేసిన బిడ్డలతో మీరు ఉండమని, మీ ఆత్మ సంచారం, మీ ఆత్మ తాకిడి ప్రతి ఒక్కరు అనుభవించినట్లు మీ కృపను సహాయం చేయమని, ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ బలపరిచి పోషించమని ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము మీ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి ఈ యొక్క సమయంలో మరి మనకు ప్రైజ్ అండ్ వర్షిప్ చేయడానికి మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు, అబ్రహాం పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తూ, అదే విధంగా మరి ఈ దిన వాక్యోపదేశం కూడా వారే చేస్తారు. కాబట్టి ఈ సమయం అంతా మరి పాస్టర్ అబ్రహాం గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు పాస్టర్ అబ్రహాం గారు. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా గూగుల్ మీట్ లో ఇప్పటి వరకు విజ్ఞాపనాంశాల ద్వారా ప్రార్థనలు చేసి ఎంతో భారంతో ప్రతి అంశాన్ని ప్రభు సన్నిధి చేరినట్లుగా విజ్ఞాపనలు చేసిన పాల్పంపులు పొందిన వారందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శుభనామంలో నరదపూర్వకమైన ప్రేమను తెలియజేస్తున్నాను. అందరికి వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని మహాకృప వలన ఎంతో భారంతో ఈ సేవకుని కొరకు మీరు చేసిన ప్రార్థన వలన మొట్టమొదటిసారిగా యుఎస్ లో ఉన్నటువంటి వారికి, తెలుగు వారికి గూగుల్ మీట్ ద్వారా ఆరాధన వాక్య పరిచర్య చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య కొరకై నన్ను ఆహ్వానించిన యుఎస్ లోని న్యూయార్క్ ప్రాంతంలో దేవాశక్తితో దైవ సేవకురాలుగాను, మరొక వైపు నర్సింగ్ లో బిజీగా ఉంటూ ఎంతో భారంతో ఈ రీతిగా గూగుల్ మీట్ ద్వారా విజ్ఞాపన ప్రార్థనలు వాక్య పరిచర్య ద్వారా సంఘాన్ని ఉజ్జీవింపరిచి ప్రభు రాకడ కొరకై సిద్ధపరుచున్న ఇస్తారని తల్లి గారికి, వారిని నాకు పరిచయం చేసిన తెనాలి మహాపట్నంలో దైవజనరాలుగా ఉన్నటువంటి షకీనమ్మకు, ఈ గూగుల్ మీట్ లో కూడిన మీ అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మన ప్రేమ తెలియజేస్తూ ప్రభు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ రాత్రి ఈ యొక్క విజ్ఞాపన పరిచయం వెళ్ళడానికి ముందు కొద్ది నిమిషాలు ప్రభు నామాన్ని ఆరాధన చేస్తూ దేవుని యొక్క వాక్య ధ్యానంతో మనందరం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. ప్రభు ఆత్మ మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా స్తోత్రం, స్తోత్రం. ప్రేమ స్వరూపి స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం, సర్వోన్నతుడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆరాధనకు అర్హుడా నీకు స్తోత్రాలు, పూజార్హుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, సర్వాధికారి నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పామగా మారిని పానిరిమా నీసా పామగా మారిని నీసా సనిద నిద ప ద పమ పమగా పాదని సరిగా నీసా సనిద నిద ప ద పమ పమగా పాదని సరిగా నీసా. ఎంత దయా, ఎంత క్షమా, ప్రేమమయా
యేసయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా చింతను చేర్చి చింతను తీర్చు శాంతి ప్రదాతవు నీవయ్యా చింతను చేర్చి చింతను తీర్చు శాంతి ప్రదాతవు నీవయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా నీ అనుగ్రహమే అనుదిన భాగ్యం నీ అనుగ్రహమే అనుదిన భాగ్యం ఆత్మార్పణలే నీకయ్యా ఆత్మార్పణలే నీకయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా నీ వాక్యమే మా దీపము కాగా నీ వాక్యమే మా దీపము కాగా మా త్రోవలలో తేజమయా మా త్రోవలలో తేజమయా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా మా సమర్పణని ధ్యానము కాగా మా సమర్పణని ధ్యానము కాగా ఆరాధనలే నీకయ్యా ఆరాధనలే నీకయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా నీ నామమే మా గానము కాగా నీ నామమే మా ధ్యానము కాగా మా స్వరములను మార్చుమయా మా స్వరములను మార్చుమయా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా ఎంత దయా ఎంత క్షమా ప్రేమమయా యేసయ్యా మా ఆత్మలలో దీనులమేనని మా ఆత్మలలో దీనులమేనని నీ పరమందు చేర్చుమయా నీ పరమందు
చేర్చుమయా. ఎంత దయా, ఎంత క్షమా, ప్రేమమయా యేసయ్యా. ఎంత దయా, ఎంత క్షమా, ప్రేమమయా యేసయ్యా. చెంతను చేర్చి చింతను తీర్చు, చెంతను చేర్చి చింతను తీర్చు, శాంతి ప్రదాతవు నీవయ్యా. శాంతి ప్రదాతవు నీవయ్యా. శాంతి ప్రదాతవు నీవయ్యా. ఎల్ షడాయ్ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యావే నిస్సి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యావే షమాయా, యావే ఎబే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా. ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా. సిలువ మరణము పొందక ముందే ఏదేను ఆజ్ఞను మీరక ముందే, సిలువ మరణము పొందక ముందే ఏదేను ఆజ్ఞను మీరక ముందే, భూమి పుట్టక ముందే అంకురించిన ప్రేమ, భూమి పుట్టక ముందే పుట్టుకొచ్చిన ప్రేమ. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. నీ ప్రేమనే పాడనా, నాశనే చెప్పనా. ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా. ప్రేమనే పాడనా, ఆశనే చెప్పనా. గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా, మనసులో దాచుకున్న ఆశనే
చెప్పనా చినావో ఏ మంచి నాలో చూశావో నన్ను ఎందుకు ప్రేమించినావో ఏ మంచి నాలో చూశావో ఈ మంచి నాలో లేకున్నా ఎవరు నిన్ను అడుగలేరనా ఏ జవాబు చెప్పలేవయా అడిగి అడిగి అలసిపోతిని ఏ జవాబు చెప్పలేవయా అడిగి అడిగి అలసిపోతిని నీ ప్రేమనే పాడనా నాశనే చెప్పనా నీ ప్రేమనే పాడనా నాశనే చెప్పనా ప్రేమనే పాడనా ఆశని చెప్పనా ప్రేమనే పాడనా ఆశని చెప్పనా గుండెలో నిండియున్న ప్రేమనే పాడనా మనసులో దాచుకున్న ఆశనే చెప్పనా ప్రేమనే పాడనా ఆశనే చెప్పనా హల్లెలూయా 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 ఎల్ షడాయ్ స్తోత్రం 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 యేసయ్య శ్రేష్టమైన శక్తిగల నామములో మా ఈ కృతజ్ఞతాపూర్వకమైన స్తుతి ఆరాధన మీ కృపాసనమును ఆస్వాదించ అంగీకరించండి ఆమోదించండి ఆనందించండి ఆమేన్ అని పరమందున్న పరిశుద్ధ నివాసం చేర్చుకొని ప్రతిగా మా అందరిపై మీ ఆత్మను అభిషేకాన్ని సమృద్ధిగా కుమ్మరించి మీరు ఆకడికి మమ్మల్ని అందరినీ ఆయత్తపరచుమని యేసయ్య దివ్య నామంలో పొందియున్నాం పరమ తండ్రి ఆమేన్ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక మంచిది పిల్లారా స్టార్టింగ్ లో ప్రారంభంలో పామాగా మారిని అనేటువంటి కొన్ని స్వరాలు పాడాను యాక్చువల్గా పాటలు పాడేటువంటి వారు పాటకు స్వరం చెప్పాలి పాటకు రాగం చెప్పాలి నేను పాడినటువంటి ఈ ఆరాధన పాటలో రాగం కనుక ఈ యొక్క రాగయుక్తమైనటువంటి సంగీతాన్ని ఆరాధనను మీరందరూ కూడా ఆస్వాదించారని నేను నమ్ముతున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఇంత చక్కటి ఆరాధన అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రభువుకు మహిమ కలుగును గాక మంచిది ప్రియులారా మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం ఈ పూట మన యొక్క ధ్యానం కొరకై దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినటువంటి వాక్యాన్ని చదివి వినిపిస్తున్నాను చక్కగా శ్రద్ధగా వినండి దేవుని వాక్యం నుంచి దేవుని యొక్క తలంపులు దేవుడు మనకు అనుగ్రహించబోతుండగా సిద్ధపడి దేవుని యొక్క తలంపులు తీసుకొని ధ్యానించి తద్వారా దైవాశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాను మనందరికీ తెలిసిన వాక్యమే చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూనే ఉంటాము మీ అందరికి కూడా వాక్య పరిచయమే కనుక ఒక మాట వాక్యాన్ని చదువుకొని ప్రభు నా గుండెల్లో ఉంచిన 3 తలంపులు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభు ఆత్మ సహాయం చేయను గాక ఆమేన్ ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక మంచిది ప్రియులారా మనం చదివిన లేఖనాన్ని గమనించినట్లయితే అబ్రహాము దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపనను మనం ఇక్కడ చూస్తున్నాము సందర్భం ఏమిటంటే సర్వశక్తిమంతుడు సజీవుడు సర్వసృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు ఈ సమస్తమైనటువంటి సృష్టి అంతటిని కూడా సృష్టించి ఆ సృష్టి అంతట్లో కూడా తన చిత్తాన్ని కొనసాగించుతున్నటువంటి దేవాదేవుడైనటువంటి దేవుడు ఈ భూలోకముందు ఉన్నటువంటి అబ్రహామును స్నేహితునిగా చేసుకొని అబ్రహాముతో మాట్లాడేటువంటి ఒక అనుభవాన్ని కలిగినటువంటి దేవాది దేవుడైన దేవుడు
18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా సాక్షాత్తు దేవాది దేవుడే ఆయన దిగి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎండవేళ సింధూర వనంలో కూర్చుండిన అబ్రహాము చూచినప్పుడు ఒక మనుష్యుడు కనబడినట్లుగా దేవుడు ప్రత్యక్షమైనట్లుగా రాయబడి ఉంది. కనులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అబ్రహాముకు కనబడినట్లుగా, ఆ కనబడిన ముగ్గురు మనుషులను ఎదుర్కొనుట కొరకై పరుగున పరుగెట్టి సాష్టాంగపడి వచ్చినటువంటి వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి గ్రహించిన వారై వారిని సాధారణంగా ఆహ్వానించి కూర్చుండబెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చినట్లుగా లేఖనంలో మనం చూస్తున్నాం. అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని పుచ్చుకున్నటువంటి దేవాది దేవుడు నా గుండెలో ఉన్నటువంటిది చెప్పకుండా నేను దాచిపెడతానా అని దేవాది దేవుడే తన గుండెలో ఉన్నటువంటి మాట చెప్పేశాడు. అయ్యా, ఈ సమీపంగా ఉన్నటువంటి సొదొమ గొమొర్రా అనబడినటువంటి పట్టణములో ఉన్నటువంటి వారు పాపం చేసినటువంటి పాపం యొక్క మొర పరలోకానికి చేరింది కనుక వారు పాపం సంపూర్ణంగా చేశారో లేదో తెలుసుకుందామని దిగొచ్చానని చెప్పి ప్రభు అబ్రహాంతో చెప్పినప్పుడు వెంటనే దేవుని యొక్క మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని గుర్తించి, దేవుని మాటల వెనుకున్న మర్మాన్ని గుర్తించి, ఖచ్చితంగా వీరు ఆ దుష్టులను నాశనం చేయడానికే ఇక్కడికి వచ్చారు అని చెప్పి వెంటనే విజ్ఞాపన చేయడం మొదలు పెట్టాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, అయ్యా, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ 50 మంది నీతిమంతులను బట్టి నీవు ఆ పట్టణాన్ని కాపాడు అని ప్రభువుని అడుగుతాడు. అలాగే అంటాడు. అయ్యా, ఒకవేళ అక్కడ 5గురు తగ్గి 45 మందే ఉంటారేమోనయ్యా, ఆ 45 మంది నీతిమంతులు బట్టి ఆ 2 పట్టణాలు కాపాడు అంటాడు. అలాగే అని అంటాడు ప్రభువారు. మరొక్కసారి, అయ్యా, అక్కడ 40 మందే ఉంటారేమో అంటూ అలా ప్రారంభించినటువంటి విజ్ఞాపన 30 మంది ఉంటారు కాపాడు, 20 మంది ఉంటారు కాపాడు, 10 మంది ఉంటారు కాపాడు అంటూ ఆయన విజ్ఞాపన చేస్తున్నటువంటి విజ్ఞాపన బట్టి ప్రభువారు అంటారు, ఆ 10 మంది నీతిమంతులుంటే పట్టణాన్ని కాపాడుతానంటూ ప్రభువారు మాటిస్తారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, విజ్ఞాపన చేస్తున్నటువంటి అబ్రహాము విజ్ఞాపన మధ్యలో ఆయన అంటున్నటువంటి ఒక మాట ఏమిటంటే, అయ్యా, ధూళియు బూడిదనైనా నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అని ప్రభువారితో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, గమనించండి, ఈరోజు అన్నిటికీ అవసరమైంది ప్రార్థనే. మరి ప్రార్థన కావాల్సింది ఏమిటి? ఈ రోజున అన్నిటికీ అవసరమైంది ప్రార్థనే. క్రైస్తవులు అయినటువంటి మనందరూ కూడా ప్రార్థన అనేటువంటి మాట చాలా సుపరిచితం. తెల్లారు లేచిన దగ్గర నుంచి సాయంత్రం పరుండేటంత వరకు కూడా ప్రార్థన అనేటువంటి మాట మాట్లాడని వారు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదే, ప్రార్థనే అన్నిటికీ అవసరమైంది ప్రార్థనే, అన్నిటికీ చేసేటువంటిది ప్రార్థనే, మంచిదే. కానీ అన్నిటికీ అవసరమైంది ప్రార్థనే. ప్రార్థన కావాల్సింది ఏమిటి? బాగా అర్థం చేసుకోండి ఒక్క మాట. అన్నిటికీ అవసరమైంది ప్రార్థనే. ప్రార్థనకు అవసరమైంది ఏమిటి అని వాక్యాన్ని పరిశీలన చేస్తే కొన్ని విషయాలు, కొన్ని మాటలు మీకు తెలిసినవే పునశ్చరణ చేస్తున్నట్టుగా చెప్తున్నాడు. వినండి. అబ్రాహాము విజ్ఞాపన చేస్తున్నాడు, అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ప్రార్థన చేస్తున్నాడు. అబ్రాహాము దగ్గర ఏముంది ప్రార్థన చేయడానికి అంటే తెగింపు ఉంది అని వాక్యం అర్థమవుతుంది అక్కడ. స్తోత్రం కలుగును గాక. కనుక ప్రార్థన చేసేటువంటి మనకు తెగింపు కావాలి. అబ్రాహాముకు ఉన్నటువంటి తెగింపు ఏమిటంటే బూడిదైపోయిన తెగింపు అబ్రాహాముకు ఉంది. కనుక బూడిదైపోయినటువంటి తెగింపు అబ్రాహాముకు ఉన్నది కనుక అబ్రాహాము యొక్క ప్రార్థన, అబ్రాహాము యొక్క విజ్ఞాపన దేవుడు ఆలకించాడని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రార్థనకు అన్నిటికీ అవసరమైంది ప్రార్థనే. ప్రార్థన కావాల్సింది ఏమిటి అని మొట్టమొదటి భాగాన్ని మీకు వివరిస్తాను. అబ్రాహాం ప్రార్థన చేయడానికి అబ్రాహాం దగ్గర ఏముందంటే తెగింపు ఉంది. దేనికి తెగింపు అంటే బూడిదైపోవడానికి తెగింపు ఉంది. చేయాల్సినటువంటి వారికి ప్రార్థించడానికి కావాల్సింది ఏమిటి అనేది మొట్టమొదటి అంశం. అబ్రాహాము దగ్గర ప్రార్థించడానికి తెగింపు ఉంది అని మొదటి విషయం చెప్తున్నాను. 2 హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అక్కడ ప్రార్థన చేస్తున్న యాకోబు మనకు కనపడతాడు. అక్కడ ప్రార్థన చేస్తున్న యాకోబు దగ్గర ప్రార్థన చేయడానికి ఏముందంటే కన్నీళ్లు ఉన్నాయి అతనికి. స్తోత్రం కలుగును గాక. వెంటనే దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. రాత్రంతా కూడా పెనుగులాడుతూ పోరాడుతూ ప్రభు సన్నిధిలో గోసాడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వ్యక్తికి ఏమిటండి ప్రార్థించే వ్యక్తి కావాల్సిందంటే అబ్రాహాము దగ్గర తెగింపు ఉంది, యాకోబు దగ్గర కన్నీళ్లు ఉన్నాయి. అలాగే దావీదు దగ్గర 109వ కీర్తన 24 వచనంలో చూస్తే ఉపవాసం ఉంది దావీదు ప్రార్థన చేయడానికి. ఏలియా దగ్గర ఆసక్తి ఉంది ప్రార్థన చేయడానికి. యాకోబు పత్రిక 5:17లో మీరు గమనిస్తే ఆసక్తి ఉంది ఏలియా దగ్గర ప్రార్థన చేయడానికి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే హన్నా దగ్గర ఆత్మ కుమ్మరించుకునే ప్రార్థన ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథంలో దానియేలు
దానియేలు గమనిస్తే దానియేలు దగ్గర క్రమమైన ప్రార్థన ఉంది. యేసయ్యను గమనిస్తే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మహారోదన ఉంది ఆయన ప్రార్థన చేయడానికి. మొర్దెకై దగ్గర మహాశోకం ఉంది ప్రార్థన చేయడానికి. ఈ సాయంకాల సమయంలో ఈ గూగుల్ మీట్ లో ఏకీపిస్తున్న కూర్చున్న మీ అందరికీ 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నటువంటి మీ దగ్గర ప్రార్థించడానికి ఏముంది? ప్రార్థించడానికి నీ దగ్గర ఏముంది? ప్రార్థించే నీ దగ్గర తెగింపు ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించేటువంటి నీ దగ్గర కన్నీళ్లుంటే ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించే నీ దగ్గర ఉపవాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించే నీ దగ్గర ఆసక్తి ఉంటే ప్రార్థన దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థించే నీ దగ్గర ఆత్మ కుమ్మరించుకొని ప్రార్థించే ప్రార్థన ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. క్రమమైన ప్రార్థన నీ దగ్గర ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. మహారోధన నీ దగ్గర ఉన్నట్లయితే దేవుడు కార్యం చేస్తాడు. మహాశోకం ఉన్నట్లయితే నీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. ఈ రోజు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ తెగింపు లేదు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ కన్నీళ్లు లేవు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఉపవాసం లేదు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆసక్తి లేదు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఆత్మ గుమ్మరింపు లేదు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థన క్రమంలో లేదు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనలో మహారోధం లేదు. అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ మహాశోకం లేదు. ఈ విధంగా ప్రార్థించినటువంటి వారిలో ఉన్న తెగింపును బట్టి, కన్నీళ్లను బట్టి, ఆసక్తిని బట్టి, ఉపవాసాన్ని బట్టి, మహాశోకాన్ని బట్టి ప్రభు వారి పట్ల అద్భుతమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమందాలు తెలియజేస్తూ ప్రార్థన చేస్తున్నారు. వీరు మంచిదే. ప్రార్థనలో ప్రార్థించిన వారు కలిగిన వాటిని మీరు కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు మీ పట్ల కూడా కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మీరు గమనించినట్లయితే అబ్రహాము తెగించాడు. దేనికి తెగించాడంటే బూడిదైపోవడానికి తెగించాడు. బూడిదైపోయాడంట. బూడిదైన నేను, నిజంగా మీరు గమనిస్తే బూడిదైన నేను అని అబ్రహాం మాట్లాడుతుంటే, నిజంగా మీరు గమనిస్తే అక్కడ బూడిద కనబడుతుంది, అబ్రహాం కనబడుతున్నాడు అంటే అబ్రహాం కనబడుతున్నాడు. దేవునికి కనబడుతుంది అబ్రహాము కనబడుతున్న దేవునితో మాట్లాడుతున్నాడు. బూడిదనైపోయాను అని అంటున్నాడు. మీరు గమనించండి, అబ్రహాము బూడిదనయ్యున్నాను అని అబ్రహాము దేవునితో మాట్లాడుతుంటే, అబ్రహామా నువ్వు అబ్రహాం మనిషిగా ఉన్నావు కానీ బూడిదయ్యానంటవేంటి అని దేవుడు అన్నాడు అక్కడ. అనలా. అంటే బూడిదనయ్యాను అని అబ్రహాం అంటే ఆ మాట దేవుడు యాక్సెప్ట్ చేశాడంటే అబ్రహాము నిజంగా బూడిదయ్యాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనం బూడిద కాదండి, మనలో ఉన్నటువంటివి బూడిద అవ్వాలి. ఏమిటి మనలో ఉన్నవి అంటే క్లారిటీ ఇస్తున్నాను. ఆదికాండం 6:5 గమనించినట్లయితే నరుని యొక్క హృదయము ఎప్పుడు కూడా చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలే కలిగి ఉంటుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలే ఎప్పుడు అని దేవుడు అన్నాడు. ఎప్పుడు మనిషి యొక్క హృదయం అంట చెడుతనంతో నిండిపోయి ఉంటుందంట. ఎప్పుడు మనిషి యొక్క తలంపులు, మనిషి యొక్క ఊహలు, బాబోయ్ తలంపులు, ఊహలంటే అసలు ఆకారమే లేదు కదా. తలంపులు అంటే ఈ తలంపు ఓకే, ఈ తలంపు పాపం అనుకోవచ్చు. కానీ ఊహలు కూడా పాపమేనంట. ఎప్పుడు, ఎల్లప్పుడూ అని అక్కడ దేవుడు చెప్తే నోవాహుతో మత్తయి సువార్త వచ్చేటప్పటికల్లా 15వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో మీరు గమనిస్తే 15-19 మీరు గమనించినట్లయితే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండే వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక హృదయంలో నుంచి వచ్చేటువంటివి ఏవైతే ఉన్నాయో, హృదయంలో నుంచి వచ్చే తలంపులు ఏవైతే ఉన్నాయో, హృదయంలో నుంచి వచ్చేటువంటి యోచనలు, ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాపమేనంట. అవన్నీ బూడిదైపోతే దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్న తలంపులు మనలోని పెట్టుకొని, మనలో ఉన్న ఊహలు మనలోని పెట్టుకొని, అవి ఊహలు ఏమిటంట చెడ్డమంట, తలంపులు ఏమిటంటే చెడ్డమంట. ఆ చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో, ఆ చెడ్డ ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూడిదైపోవాలా. అబ్రహాములు అవన్నీ బూడిదైపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన విషయం ఏంటి తెలుసండి? అసలు అబ్రహాం ఎలా ఉన్నాడో తెలుసా? 23వ అధ్యాయం 5వ వచనంలో ఆదికాండంలో చూస్తే హేతు కుమారులు అంటే రాజుల బిడ్డలు వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వు మా మధ్యలో మహారాజు అయి ఉన్నావని అంటున్నారు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉన్నటువంటి అయిపోయాడంట. అంటే మహారాజు స్థానంలో ఉన్నటువంటి అబ్రహాము హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బూడిదైపోయినాయి అంట. కనుక అబ్రహాము మహారాజుగా ఉన్నప్పటికీ అతనిలో ఉన్నటువంటి ఊహలు, అతనిలో ఉన్నటువంటి తలంపులు అన్ని కూడా బూడిదైపోయాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బూడిదైపోయాయో ఆ బూడిదైపోయినటువంటి వాడు చేస్తున్న ప్రార్థన దేవుడు విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ సొదొమ గొమొర్రా 2 పట్టణాలను నాశనం చేస్తున్న నాశనంలో నుంచి లోతు కుటుంబాన్ని నాశనం కాకుండా కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాము చేసిన ప్రార్థన 10 మంది నీతిమంతులుంటే కాపాడే 2 పట్టణాలే అని ప్రార్థన చేశాడు. 10 మంది నీతిమంతులుంటే పట్టణాలు కాపాడేవాడు. 10 మంది లేరు కనుక నలుగురు నా నీతిమంతులు కూడా కాపాడేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మీరు గమనిస్తే సెకండ్ పార్ట్ గమనిస్తే, ఎవరి జీవితంలోనైతే వారి హృదయంలో ఉన్నటువంటి చెడ్డ తలంపులు, ఊహలన్నీ కూడా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చెప్పినటువంటి అవన్నీ కూడా ఎప్పుడైతే బూడిదైపోతాయో, ఆ బూడిదైపోయినటువంటి వారు వాళ్ళ కొరకు ప్రార్థన చేసుకోరు. వారి దేశం కొరకు ప్రార్థన చేస్తారు. దేశంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తారు. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తారు. యుద్ధాలు జరుగుతుండగా దేశాల కొరకు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలు దేవుడు వినాలనంటే మనం బూడిదైపోవాలా. మన బూడిదంటే మన శరీరం బూడిద కాదండి, మన హృదయంలో ఉన్న చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు అంతా కూడా బూడిదైపోవాలా. అంటే బూడిదైపోవాలంటే బలిపీఠం కావాలి కదా. అందుకే ఆదికాండం 12:8 గమనించినట్లయితే, అబ్రాహాము బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలర్పించి యెహోవా నామమున ప్రార్థన చేశాను. అంటే ఆ బలిపీఠమే ప్రార్థన. ఆ ప్రార్థన బలిపీఠం మీద మొత్తం హృదయంలో ఉన్న తలంపులు, చెడ్డ తలంపులు మొత్తం కూడా బూడిదైపోయినాయి. ఇప్పుడు మిగిలింది ఏమిటంటే తెగించిన అబ్రాహాము నిలబడి ఉన్నాడు దేవుని ముందు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా తెగించిన అబ్రాహాము నీవు నిలబడితే ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఏ స్థాయిలో ఉన్నాడంటే అబ్రాహాము 23:5 హేతు కుమారులు వచ్చి అంటున్నారు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజు అయి ఉన్నాడు. ఈరోజు సామాన్యులుగా ఉన్నటువంటి మనం బూడిదవడానికి ఇష్టపడతలేదు, కానీ ఒక రాజుల పిల్లలు వచ్చి, హేతు కుమారులు అంటే హేతు అనేటువంటి రాజు అండి, వారు రాజుల పిల్లలు వచ్చి అబ్రాహాముతో అంటున్నారు, ఆ రాజుగా ఉన్నారు. ఏ స్థాయి చేశాడండి దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. నిశ్చయంగా ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుడు నా హృదయంలోంచి మాట్లాడుతున్నాడు. దేవుని మాటలుగా ఈ మాటలు స్వీకరించండి. ఖచ్చితంగా మన హృదయంలోనేటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలన్నీ బూడిదైపోతే మనలోకి తెగింపు వచ్చేస్తే ప్రార్థన చేస్తే ప్రభు వింటాడు. దేవుడి కార్యం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ రీతిగా అబ్రహాము హృదయంలోని తలంపులు, ఊహలన్నీ కూడా బూడిదగా మారిపోగా ఆ మిగిలినటువంటి మహారాజు అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి అబ్రహాము బూడిదగా మారిపోయి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. నలుగురు నీతిమంతుల్ని ఆ పట్టణం నుంచి కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బూడిదగా మారినటువంటి అబ్రాహామును ఎలా తయారు చేశాడు తెలుసండి? 1 విజ్ఞాపన చేయవానిగా మార్చాడు. 2 అబ్రాహామును దేవుని స్నేహితుడిగా చేసుకున్నాడు. 3వది రాజైన అబీమెలెకును అబ్రాహామును బట్టి గద్దించాడు. 4వది అబ్రాహాము గుడారంలోనికే దేవుడు వచ్చేశాడు, గర్భఫలం ఇచ్చేశాడు, పర్మనెంట్ గా పరదేశ్ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ భూలోకంలో ఉన్న అబ్రహాం అండి, లోకాసువార్త 16వ అధ్యాయంలో చూస్తే పరదేశు అని అబ్రహాము రొమ్ము అనేటువంటి రొమ్మును అనుకోవడానికి నీతిమంతులుగా బ్రతికి ఈ లోకాన్ని విడిచినటువంటి నీతిమంతులంతా వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకుంటున్నారంట. ఏ స్థితిలో ఉంచాడు సార్ అబ్రహాముని? ఎందుకు ఉంచాడు సార్ అబ్రహాముని ఈ స్థాయిలో, ఈ స్థితిలో అంటే బూడిద. స్తోత్రం కలుగును గాక. ఈనాడు ఇజ్రాయెల్ దేశం గాజా, ఇజ్రాయెల్ దేశం సిరియా, ఇజ్రాయెల్ దేశం లెబనాన్, ఇజ్రాయెల్ దేశం ఇరాన్, ఈ విధంగా చేస్తున్న యుద్ధాల్లో అక్కడ మిగులుతుంది ఏంటి తెలుసండి? బూడిద. అక్కడ మిగులుతుంది ఏంటి? బూడిద. ఆ బూడిద వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు సార్. నాశనం వలన మిగిలింది బూడిద. నాశనం వలన కలిగింది బూడిద. ఇక్కడ మన తలంపులు, చెడ్డ ఊహలన్నీ కూడా బూడిదైపోతే దేవుడు మనల్ని ఏ స్థాయిలో ఉంచుతున్నారంటే అబ్రాహాము ఉంచిన స్థాయిలో మనం ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఊహలు, తలంపులలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులు, ఆ చెడ్డ ఊహలన్నీ బూడిద కాకుండా మనం ఎంతకాలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ప్రియులారా, ఆ ప్రార్థన దేవుడు అంగీకరించుతున్నాడో అంగీకరించడం లేదో అన్నటువంటి సత్యాన్ని మీరు ఆలోచించి అర్థం చేసుకుంటారని మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. అదేంటండి, ప్రార్థనలకు ఇచ్చి దేవుడు ఆకాశం ముందున్నాడని దేవుని వాక్యం చెప్తుంటే మీరు ప్రార్థన వినడు అన్నట్టుగా చెప్తున్నారు. అవును, ఏషావు ప్రార్థన చేశాడు, విన్నాడా? వినలేదు కదా. పరిసయుడు ప్రార్థన చేశాడు, విన్నాడా? వినలేదు కదా. వాళ్ళు ప్రార్థన చేశారు లేదా? విన్నారు. ఇంకా మీరు గమనిస్తే ఏషావంట తాను పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని శ్రద్ధతో వెతికాడంట, కన్నీళ్లు విడుస్తూ వెతికాడంట, దేవుణ్ణి బతిమాలుకున్నాడంట. దేవుడు అతన్ని విసర్జించాడు అని వాక్యం చెప్తుంది. స్తోత్రం కలుగును గాక. మరి మందిరానికి ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వచ్చారు కదా. వారిలో ఒకడెవరో పరిసయుడు, రెండో వారెవరో సుంకరి.
ఇద్దరు ప్రార్థన చేశారు. ప్రార్థన చేయలేదా? పరిసేడు ప్రార్థన చేయలేదా? అయ్యా, నా రాబడంతలో దశభాగిస్తున్నా, వారానికి 2 మార్లు ఉపవాసాలు ఉంటున్నాను, క్రమంగా ప్రార్థనకు వస్తున్నా, క్రమంగా ప్రార్థన చేస్తున్నా, కనుక నన్ను ఇక్కడ ఉన్నటువంటి పనికిమాలినోళ్ళు ఏ పనికిమాలినోడుగా నన్ను ఉంచలేదు ప్రభు అంటూ ప్రార్థన చేశాడు. వాడు తను హెచ్చించుకుంటూ ప్రార్థన చేశాడంట. అందుకు అతను ప్రార్థన వినలా. వెంటనే పక్కనే ఉన్న సుంకరు ప్రార్థన చేశాడు. దేవా, పాపిని కరుణించన్నాడు. వెంటనే దేవుడు అతను నీతిమంతుగా చేసి పంపించాడు ఇంటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు అంగీకరించే ప్రార్థనలు ఉన్నాయి, దేవుడు అంగీకరించని ప్రార్థనలు ఉన్నాయి. దేవుడు అంగీకరించే కన్నీళ్లు ఉన్నాయి, దేవుడు అంగీకరించని కన్నీళ్లు ఉన్నాయి. దేవుడు అంగీకరించే ఉపవాసం ఉంది, దేవుడు అంగీకరించిన ఉపవాసం కూడా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మాట్లాడేంత సమయం లేదు నాకు. ఉన్నటువంటి ఈ కొద్ది విషయాల్లోనే కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ఈ లోకంలో ఖాళీ బూడిదైనటువంటి బూడిద వల్ల ఏ ప్రయోజనం లేదు. కానీ మనలో ఉన్న చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలన్నీ బూడిదైపోతే ప్రియులారా, మనల్ని కూడా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా 24వ అధ్యాయంలో అన్ని విషయములలో ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఎన్నో కొన్ని ఆశీర్వాదాలు మీరు పొంది ఉండొచ్చేమో, కొన్ని ఆశీర్వాదాలు అనుభవించి ఉండొచ్చేమో. అన్ని విషయములలో మీరు అబ్రహామాదిరిగా ఆశీర్వదించబడాలంటే అబ్రహామాదిరిగా బూడిదైపోయిన అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బూడిద అవ్వాల్సింది మన శరీరం కాదండి, హృదయంలో నుంచి వచ్చే అన్నీ కూడా మహిమ కలుగును గాక. ఇక రెండో అనుభవం చెప్తాను ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అనుభవం ఎవరిదంటే యోబు అనుభవం. యోబు అనుభవం. మొదటి అనుభవం ఏమిటంటే బూడిద అయిపోయిన అనుభవం. ఈ అనుభవం ఏమిటంటే ప్రియులారా, బూడిదలో కూర్చున్న అనుభవం. యోబు అంటే మీ అందరికీ తెలుసు కదా, భూమి మీద ఉన్నటువంటి వాడు ఎవరు లేరని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంటే భూమండలం మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారో ఆ భూమి మీద ఉన్నటువంటి అన్ని కోట్ల మందిలో యోబు ఒక్కడేనంట. యోబు లాంటి వాడు ఎవరు లేడని దేవుడు చెప్పండి సాక్ష్యం. అవునా కాదా? దేవుని స్తోత్రం కలుగును గాక. అవునైతేనే చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు వంటి వాడు లేడు అని దేవుడు చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమిటి సార్ యోబు అని అంటే, అతను చేతి పని చేసుకునేవాడంట, చెడుతనం విసర్జించాడంట, భయభక్తులు కలిగి ఉన్నాడంట. ప్రతి నిత్యము వేకుజామున లేచి తన బిడ్డలందరూ పరిశుద్ధులయ్యేటంతగా ప్రార్థన చేసేవాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మన బిడ్డల వరకు ప్రార్థన చేస్తున్నాం మనం, కరెక్టే. కానీ మన బిడ్డలు పరిశుద్ధులయ్యేటంతగా ప్రార్థన చేస్తున్నామా? దేవుడు నన్ను క్షమించును గాక. నాకు 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలకి పెళ్లిళ్ళు అయిపోయాయి. 2 బిడ్డలకు పెళ్లిళ్ళు అయిపోయి ఒక్కొక్కరికి 2 బిడ్డలు కూడా. నా కుమారుడు కూడా నాతో కూడా సేవలో ఉన్నాడు. నూజివీడు తుక్కులూరులో అతను సేవ చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబును మీరు గమనించినట్లయితే చెడుతనం విసర్జించి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. ఒక్క ముక్కలో దేవుడు తేల్చి పడేశాడు. అతని వంటి వాడు భూమి మీద లేడు. ఏంటి సార్ అతని జీవితం అని అంటే, అతను చుట్టూ కంచి వేశాడంట, అతని ఇంటి చుట్టూ కంచి వేశాడంట, అతను కలిగిన సమస్తం చుట్టూ 3 అంచెల వలయం కంచి వేశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక అతని జీవితం ఎలా ఉందని వాక్యాన్ని పరిశీలన చేస్తే యోబు గ్రంథం 29:18లో, అప్పుడు నేను ఇట్లా అనుకుంటుని, నా గూటి యొద్దనే నేను చచ్చెదను, హంస వలె నేను దీర్ఘాయువు గలవాడనవుదును. 29:25లో చూస్తే, నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరచుతుని, సేనలో రాజు వలె ఉంటిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటే హంస వలె ఉన్నాడంట, 2 రాజుగా ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. ఇటువంటి హంసగా రాజుగా ఉన్నటువంటి వాడు జీవితాన్ని గమనించినట్లయితే, ఒకే రోజు 10 మంది పిల్లలు భోజనం చేస్తున్నటువంటి ఇంటి మీద అగ్ని కురిసి ప్రియులారా, ఇల్లంతా బూడిదైపోయింది. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, యోబు అందం పోయింది. చివరాఖరికి బూడిదలో కూర్చున్నాడు. ఒళ్ళంతా కురుపులే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎక్కడ ఖాళీ లేకుండా బాధాకరమైన కురుపులంట. ఆ కురుపుల యొక్క బాధ అణుచుకోవడానికి చిల్ల పెంకి తీసుకొని గోక్కుంటూ బూడిదలో కూర్చున్నాడంట. చూడండి, ఒకప్పుడు హంసలాగా ఉన్నాడు, ఒకప్పుడు రాజులాగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు సార్? బూడిదలో కూర్చున్నాడు సార్. చాలా మంది వారి జీవితాల్లో వారు ఉంటారు. ఒకప్పుడండి మా జీవితంలో, ఒకప్పుడండి మేము ఎలా బతికామండి, ఒకప్పుడు ఎంతమందికి పెట్టామండి, ఎంతమందికి చేయి చాపి, ఎంతమందికి గుప్పిలు విప్పామండి, ఎంతమందికి అండి అని చాలా మంది ఒకప్పుడు వారు ఎలా ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిదే. యోబు జీవితాన్ని కూడా మీరు గమనించినట్లయితే, ఒకటి హంసలాగా ఉన్నాడంట, 2 రాజులాగా ఉన్నాడంట. స్తోత్రం కలుగును గాక. అటువంటి వాడి ఇంటి మీద
మీద అగ్ని పడితే బూడిదైపోతే ఆ బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అన్నీ పోయినప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకును, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 42వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికల్లా ఎంత పోగొట్టుకున్నాడో యోబు అంతకు రెండంతలుగా దేవుడు అతనికి ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇచ్చాడు? బూడిదలో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. బూడిదంటే మనకు విలువ ఉండదు. బూడిదంటే మనకు విలువ, బూడిదని అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, అబ్రహాం బూడిదయ్యాడు కనుకనే అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. దేవుని మహిమ కలుగును గాక. యోబు బూడిదలో కూర్చున్నాడు కనుకనే మరలా రెండంతలు సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, మీ జీవితంలో కూడా ఏమైనా పోగొట్టుకున్న వారుగా ఉంటే, ఏమి పోగొట్టుకున్నా సరే ఈ బూడిద అనుభవంలోనికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా నా దేవుడు ఇస్తాడు. నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన వాగ్దాన పూర్ణుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన మాట తప్పని వాడంటే యోబు జీవితంలో ఏం చేశాడో మన జీవితంలో కూడా అది చేస్తాడు. మన జీవితంలో ఏముండాలా? బూడిదలో కూర్చున్న అనుభవం కావాలా? బూడిదంటే మనకు అసహ్యం కదా. ఈ రోజు అనేక మందిని మీరు గమనించినట్లయితే, యాక్చువల్గా ఉపోద్ఘాతంలో మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను బూడిదని గురించి. సందర్భంలో చెప్దామని చెప్పి మళ్ళీ మనసులో నిర్ణయించుకొని చెప్తున్నాను. ఈరోజు చాలా మంది బూడిద రాసుకునే వాళ్ళు, బూడిద పూసుకునే వాళ్ళు, బూడిద కనపడతారు. విమర్శ కలుగును గాక. బూడిద శిల వేసుకుంటే దీవెన రాదు, బూడిద పూసుకుంటే దీవెన రాదు, బూడిద రాసుకుంటే దీవెన రాదు. బూడిదగా మారితే అబ్రాహాములాగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. యోబులాగా బూడిదలో కూర్చుంటే పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుని దగ్గర మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా మాటలు వింటున్నటువంటి వారులారా, బూడిద అవ్వాల్సిన శరీరం కాదు, హృదయంలో నుంచి వచ్చేటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బూడిద వాళ్ళ మరలా చెప్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పమంటారా? నినివే పట్టణం నాశనం చేస్తాను, కీడు చేస్తానని ఎప్పుడు చెప్పి దేవుడు మాట చెప్పాడు యోనాతో. అయ్యా, ఇంకా 40 దినాలకు వాళ్ళ పట్టణానికి దుర్గతి కడుతుంది అని వాళ్ళకి చెప్పని అన్నాడు. అక్కడ జరిగింది ఏంటి తెలుసండి? రాజు మొదలుకొని సామాన్యుడి వరకు బూడిదలో కూర్చొని 2 ఏళ్ళు బూడిదలో కూర్చున్నారు. ఉపవాసం పడిన బూడిదలో కూర్చున్నారు. అక్కడ పశువులు కూడా నీళ్లు తాగలేదంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు పశ్చాత్తాపడి బూడిదలో కూర్చుండడం చూశాడంట. వారికి చేయుదునన్న కీడు చేయటం మానేశాడంట. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ దేవుని బిడ్డలారా, ఏదైనా కీడు మీ వలన, ఏదైనా కీడు మీ వంశం వలన, ఏదైనా కీడు మీ తరతరాల నుంచి వస్తున్నటువంటి కీడు ఉందేమో ఒకసారి గమనించండి. ఆ బూడిద అనుభవంలోకి వస్తే దేవుడు చేస్తున్న కీడు చేయడం మానుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, దేవుడు చెప్పాడంటే చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు కదా. కానీ ఇప్పుడు ఒకటి కీడు చేస్తానన్నాడు, కీడు చేశాడా? చేయలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకు చేయలేదంటే వారు బూడిదలో కూర్చున్నారు. బూడిద వల్ల ఏమవుద్దండి బాబు? మా చిన్నతనంలో పిడకల మీద వంట చేసుకునే వాళ్ళం. ఆ పిడకల మీద వంట చేసుకుంటే పిడకల కాలి బూడిదైపోయి ఆ బూడిదతో పడుదొంగునే వాళ్ళం. దేవుని స్తోత్రం కలుగును గాక. బూడిదకి ఎంత విలువ ఉందని నాకు తెలియదు. దేవుని స్తోత్రం కలుగును. బూడిదకి ఎంత విలువ ఉంది. దేవుని స్తోత్రం కలుగును. ఏంటి సార్ బూడిదకున్న విలువ అంటే? బూడిదగా మారిన అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. బూడిదలో కూర్చున్నటువంటి యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3వ మాట చెప్తాను బిడ్డలారా, మనందరికీ తెలిసిన విషయమే. ఎవరండి? ఎస్తేరు కాలంలో యూదులందరూ ఒకే రోజు చచ్చిపోవాలని చెప్పి శాసనం జరిగించాడు కదా హామాన్ అనేటువంటి ప్రధానమంత్రి గారు. ఆ ప్రధానమంత్రి గారు చేయించినటువంటి ఆ శాసనం జరిగిందని తెలియగానే వెంటనే 4వ అధ్యాయం 1వ వచనంలో జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని, గోనె బట్టలు వేసుకొని, బూడిద పోసుకొని పట్టణం మధ్యకి వెళ్ళి మహాశోకంతో రోదన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. బూడిద పోసుకున్నాడు సార్. మొట్టమొదటి అబ్రహాము నువ్వేంటండి? బూడిదగా మారిన అనుభవం. 2వ అనుభవం యోబు నువ్వేంటండి? బూడిదలో కూర్చున్నాడు. 3వది నినివే పట్టణంలో నువ్వేంటండి? బూడిదలో కూర్చున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించినట్టు బూడిద పోసుకున్నాడంట. స్తోత్రం కలుగును గాక. మొర్దెకై ఎవరండి? రాజసేవకులలో ఒక రాజసేవకుడు. అటువంటి రాజసేవకుడుగా ఉన్నటువంటి మొర్దెకైని మీరు గమనించినట్లయితే యూదులకు విరోధంగా ఒక శాసనం జరిగిందని తెలిసిందంట. యూదులకు విరోధంగా ఏంటో శాసనం? యూదులందరూ ఒకేరోజు చచ్చిపోవాలి, యూదులందరూ ఒకరోజు చంపడాలా అనేటువంటి శాసనం వెలువడిందంట. ఆ ఇట్టి శాసనం జరిగింది అని తెలియగానే వెంటనే ఈరోజు ప్రియులారా, క్రైస్తవులకు వ్యతిరేకంగా ఎన్ని శాసనాలు జరుగుతున్నాయి, ప్రార్థన మందిరాలకు వ్యతిరేకంగా ఎన్ని శాసనాలు జరుగుతున్నాయి. ఇందాక తల్లిగారు చెప్పారు, చేతబడి చేస్తామని బెదిరించారంట వారి మందిరం కొరకు.
ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు మనం చేయవలసింది ఏమిటి? దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చేయవలసిందేంటి? మనం ప్రార్థన చేస్తున్నాం మంచిదే. మరలా మొదటి అంశానికి వస్తున్నా, ప్రార్థన చేస్తున్నాం మనం మంచిదే. కానీ ప్రార్థన చేస్తున్నటువంటి మనము దేనితో ప్రార్థన చేస్తున్నాం అనేటువంటిది ముఖ్యమైన విషయం. ప్రార్థన చేస్తున్నాం మంచిదే, ప్రార్థన చేయడం ముఖ్యమే. అంతకంటే ముఖ్యం ఏంటంటే ప్రార్థన చేసే మనము బూడిదిగా మారి ప్రార్థన చేయడం అంతకంటే ముఖ్యం. అప్పుడే దేవుడు కార్యం చేస్తున్నాడు. ప్రార్థన చేయడం ముఖ్యమే, అంతకంటే ముఖ్యం ప్రార్థనలో కన్నీళ్ళు ఉండాలి, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి, ప్రార్థన క్రమముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అన్నా చెప్తుంది, నా ఆత్మ కుమ్మరించుకొని ప్రార్థన చేస్తున్నాడు. మీరు అద్భుతం గమనించినట్లయితే మొదటి సమయంలో 1:5 యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేసిన వాక్యంలో సంతానం లేకుండా చేసింది ఎవరు? దేవుడే. మీరు తర్వాత చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 1:5 చూస్తే యెహోవా ఆమెకు సొంతు లేకుండా చేశాడు. అంటే దేవుడే పిల్లలు లేకుండా చేశాడు. ఏ దేవుడు పిల్లలు లేకుండా చేశాడో ఆ దేవుడు పిల్లలు ఇవ్వాలని చెప్పి ఆత్మ కుమ్మరించుకుని ప్రార్థన చేస్తే దేవుడే మారు మనసు పొంది పిల్లలు ఇచ్చేశాడు తల్లికి. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన విషయాలు మనకి ఎప్పుడు ఈ విషయాలు మనకి ఇలా మనకు ఈ కోణంలో మనకు అర్థమయ్యే కోణం అంతా ఏంటంటే, ప్రభువా అంటే బిడ్డా అట్లా ఉండదు. అట్లాంటి కార్యక్రమం ఎక్కడ లేదు. ప్రభువా అంటే బిడ్డా ఎక్కడ లేదు. అట్లా ప్రార్థన అనుభవం కలిగిన ఎవరినైనా, ఏ భక్తుడైనా, ఏ ప్రార్థన పరునైనా మీరు చూడండి. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం కలుగును గాక. నేనే దైవజనుడైతే ఆకాశం అగ్ని దిగి అని అంటాడు ఏలియా. వెంటనే దిగేస్తుంది. అంటే దైవజనుడు నిరూపించింది ఎవరు తెలుసా? అగ్ని. ఆ అగ్ని రప్పించింది ఎవరు తెలుసా? ఏలియా ప్రార్థన. ఎందుకు ఏలియా అంత ప్రార్థన చేస్తే అగ్ని అలా దిగొచ్చేసింది అని అంటే, ఏలియా చేసే ప్రార్థనకు ఒక పేరు పెట్టాడు, ఆసక్తి కలిగి ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న బిడ్డలారా, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు మంచిదే. మిమ్మల్ని ఎవరు నేను విమర్శించట్లా. ప్రార్థన చేస్తున్న మనము దేనితో ప్రార్థన చేస్తున్నాం అన్నది ప్రాముఖ్యమైన విషయం ఈ రోజున. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నా మంచిదే. ప్రార్థనలో తెగింపు ఉందా? ప్రార్థనలో ఆసక్తి ఉందా? ప్రార్థనలో కన్నీళ్ళు ఉన్నాయా? ప్రార్థనలో మహారోధన ఉందా? యేసయ్య ప్రార్థనలో ఏముందో తెలుసా అండి? 5:7 హెబ్రీ పత్రిక, ఆయన శరీరధారి అయిన దినములన్నింటిలోనూ మహారోదనతో కన్యలతో యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున పరలోకంలో యేసు ప్రభు ప్రవేశించడానికి అంగీకరించారంటే పరలోకంలో ఉన్నోళ్ళు. అసలు మైండ్ పాడైపోద్ది. అసలు ఆ వాక్యం అర్థం చేసుకుని మైండ్ పాడైపోద్ది. పరలోక సృష్టికర్త ఎవరు? యేసయ్య. పరలోకాన్ని నడిపించేది ఎవరు? యేసయ్య. పరలోకాన్ని నిర్మించి ఏర్పాటు చేసి దాన్ని కొనసాగించి నడిపిస్తున్న యేసు ప్రభువే పరలోకంలో ప్రవేశించాలి అంటే మహారోదన, కన్నీళ్లు, యాచన అనేటువంటి ప్రార్థన అవసరమైందంటే యేసయ్యకి. మరి యేసయ్యకి అంత ప్రార్థన అవసరం ఉంది, మనకి ఇంకెంత ప్రార్థన అవసరం అవుతుంది సార్ మనకి? యేసయ్య జీవితంలో ఎన్ని రకాల ప్రార్థన చేసేది తెలుసా మీకు? గెత్సెమనే ప్రార్థన తెలుసా? చెమట రక్తంగా మారిపోయినటువంటి ప్రార్థన. రూపాంతర పర్వతం ప్రార్థన తెలుసా? ప్రార్థించుడగానే ముఖ రూపము మారాను. స్తోత్రం కలుగును గాక. ఏంటి సార్, ఆయన పరిశుద్ధుడండి. పాపం మెరుగనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు. పాపం మెరుగనివాడు, పాపం లేనివాడు, పాపం చేయనివాడు. అటువంటి వాడు ప్రార్థన చేశాడు, ముఖ రూపం మారిపోయిందంట. మరి మన జీవితంలో ఇంకెంత మారిపోవాలి సార్ ప్రార్థన చేస్తుంటే? మనకి చెమట పట్టిద్దేమో అంతే ప్రార్థన చేస్తాం. ఒకవేళ అక్కడ చెమట పట్టిద్ది, మనకి అంత ఏసీలు, ఫ్యాన్లు, ఇసురక్తం విజయం. అసలు ఫ్యాన్ ఆగిపోయినాయి. హల్లెలూయా. మన వేదన, మన బాధ అంతా చూసుకుని అన్నీ ఫ్యాన్ వేయలేదని కూలింగ్ ఏసీ వేసేయాలా? స్తోత్రం కలుగున్నాయి. విమర్శించట్లే బిడ్డలారా. చూడండి, గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభువారు చెమట రక్తంగా మారిపోయిందంట. అవునా కాదా? రూపాంతర పర్వతం మీద ప్రార్థన చేస్తాను, ముఖ రూపం మారిపోయిందంట. వస్త్రములు తగ మెరిసిపోతున్నాయి అంట. భూలోకముందున ఏ చాకలు కూడా అంత తెల్లగా ఉతకలేడు అని వాక్యం రాయబడింది. ఇవన్నీ మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం తప్ప ఇవి మనం స్వీయ జీవితంలో అనుభవించడానికి మనం అంగీకరించు సార్. అదే మనకి దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి లోపం. అదే మన లోపం అది. ఆయన ప్రార్థన చేశాడు, మారాడు. ఆయన ప్రార్థన చేశాడు, సముద్రం జీవింది. ఆయన ప్రార్థన చేశాడు, మన్నా కురిసింది. ఆయన ప్రార్థన చేశాడు, మన నీళ్ళు ఇచ్చినాయి. దేవుని స్తోత్రం. అన్ని చెప్పేటంత వరకు కాదు సార్, మన జీవితంలో కూడా అనుభవించాలి. గడిచిన దినం తల్లిగారు ఎస్తేరమ్మ గారు మాట్లాడుతూ వారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఒక మాట ఏమిటంటే, ఎన్నో సాక్ష్యాలు ఈ రోజున అద్భుతాలు ఈ బిడ్డ పట్ల దేవుడు చేశాడు అని సేవకుడు ఆ బిడ్డను నుంచోబెట్టి ఆ బిడ్డ చేత సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఈ బిడ్డ సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం చెప్పిన బిడ్డ పక్షంగా అద్భుతం చేసిన దేవుడు ఈ బిడ్డ పట్ల అద్భుతం చేసేట్టుగా ప్రార్థించిన ఆ సేవకుడికి దేవుడు చేయలేడా? నా మైండ్ అసలు 6 మైండ్లో అయిపోయింది వెంటనే. నిజమే కదా, ఎన్నెన్నో సాక్ష్యాలు చెప్పిస్తున్నాం కదా. దేవుడు ఈ బిడ్డ పట్ల ఈ కార్యం చేశాడు, ఈ బిడ్డ పట్ల ఈ కార్యం చేశాడు, ఎంతో మందికి ఎన్నెన్నో కార్యాలు చేశాడు, వాళ్ళకి చేశాడని చెప్పిస్తున్నాం. కరెక్టే. వాళ్లకు కార్యాలు చేసిన దేవుడు వారికి సేవకుడునైనా, వారికి బోధకుడునైనా, వారికి కాపరునైనా నా పట్ల దేవుడు చెయ్యలేడా? స్తోత్రం కలుగును గాక. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఛానల్ నుంచి మీరు సేవలో ఉన్నారు, ఛానల్ నుంచి వాక్యాలు వింటున్నారు. ఈ దీనదాసుడి ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి దేవుడు మిమ్మల్ని ఆలోచింప చేస్తాడని చెప్పి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా.
ఒట్టి ప్రార్థనలు మానేద్దాం, కన్నీళ్ళు లేని ప్రార్థనలు మానేద్దాం, ఆసక్తి లేని ప్రార్థనలు మానేద్దాం, ఆత్మ కుమ్మరింపు లేని ప్రార్థనలు మానేద్దాం, మహారోధం లేని ప్రార్థనలు మానేద్దాం, మహాశోకం లేని ప్రార్థనలు మానేద్దాం. ఎందుకని? మహాశోకంతో ప్రార్థన చేస్తున్నాడు సార్ మొర్దెకై. దేవుని స్తోత్రం కలుగును గాక. కన్నీళ్లతో వేడుకుంటుందంటే ఇస్తారు, అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది. నోటి మాటలతో మనం ప్రార్థన చేస్తుంటే ఆమె కన్నీళ్లతో వేడుకుంటుందంటే బాబు ఎక్కడ ఇస్తున్నాం ఇంకా క్రైస్తవులుగా మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు కన్నీళ్లతో వేడుకొనగా స్తోత్రం అంటే కన్నీళ్లు మాట్లాడినాడు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు అంటాడు, నీ కవిలలో నా కన్నీళ్లు బుడ్డిలో దాచించావు అంటాడు. స్తోత్రం కలుగును గాక. అసలు కన్నీళ్ళే పెడకపోతే బుడ్డిలో పట్టాడంత కన్నీళ్ళు అంట. నిజంగా అద్భుతం చెప్తాను చూడండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 47-48 వచ్చినాల్లో ఒక పాపాత్ములు కనపడింది. ఆ పాపాత్ముల దగ్గర ఎంత కన్నీళ్ళు ఉన్నాయో తెలుసా? యేసు ప్రభు కాళ్ళు కడిగాడంత కన్నీళ్ళు ఉన్నాయంటే బాబు. యేసు ప్రభువులు వారి కాళ్ళు కడిగడంత కన్నీళ్లు ఆవిడ దగ్గర ఉంటాయంట. కాళ్ళు కడుక్కోవడానికి ఒక జగ్గులు సరిపోతాయి అంటారా? కాళ్ళు కడుక్కోవడానికి 2 జగ్గులు సరిపోతాయి అని అంటారా? అన్ని జగ్గులు నీళ్ళు కన్నీళ్ళు వచ్చేసినాడు. మనకి చెంప మీద 2 చుక్కలు ఇక్కడ దాకా కారగానే చాలా కన్నీళ్ళు ఏమి రాలా. ఆ తల్లి గారి కాళ్ళు కడిగిందంటే వేసే కాళ్ళు. ఆవిడ కన్నీళ్ళతో పోల్చుకుంటే మనం పరిశుద్ధులు, ప్రభు రక్తంలో కడగబడ్డాం, ప్రభు ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నాం. ఒక పక్క వేసే రక్తం ఉందో, ఒక పక్క వేసే శరీరం మనలో. ఏసే రక్తం ఒక పక్క ఉంది, ఏసే శరీరం ఒక పక్క ఉంది. మనలో నుంచి ఆ కన్నీళ్ళు, ఏసే కాళ్ళు కడిగేటంత కన్నీళ్ళు రాట్లా మనకి. కష్టాలు ఎదిగిపోయిన రాట్లా, శోధనలు ఎదిగిపోయిన రాట్లా, శ్రమలు ఎదిగిపోయిన రాట్లా, సమస్యలు ఎదిగిపోయిన రాట్లా మనకి. ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ అంటే అంత కన్నీరు మనలో నుంచి రావాలి, అంత మహారోధన మనలో నుంచి రావాలి, అంత మహాశోకం మనలో నుంచి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, అసలు 2 పట్టణాలు నాశనం చేయడానికి వచ్చాడు దేవుడని అర్థమైతేనే ఆ మహానుభావుడు బూడిదైపోతే మన పక్కనే పట్టణాలు నాశనం అయిపోతున్నాయి కదా. అవునా కాదంటారు చెప్పండి? అవునన్నారు కాదంటారు కదా చెప్పండి? రష్యా ఉక్రెయిన్ మీద ఎప్పటి నుంచి? దాదాపు 3 సంవత్సరాల నుంచి. నిజంగా గమనించాడు. నాతో సహా సిగ్గుపడుతుంది నేను కూడా. అంత కన్నీరు నాలో లేదు ప్రభు, అంత రోదన నాలో లేదు ప్రభు, అంత ఆసక్తి నాలో లేదు ప్రభు అంటూ రోజు యేసయ్య కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ కన్నీళ్లతోనే ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేస్తున్నా మంచిదే. ప్రార్థన చేసేటువంటి మనము తెగింపుతో ప్రార్థన చేయాలి, కన్నీళ్లతో ప్రార్థన చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి, ఆత్మ కుమ్మరించుకొని ప్రార్థన చేయాలి, మహాశోకంతో ప్రార్థన చేయాలి, మహారోదనతో ప్రార్థన చేయాలి. మీరు గమనించండి, ఇప్పుడు ఇవన్నీ మనం అదృశ్యంగా తీసుకో కాలంలో మనం చేశారు, ఇప్పుడు మనం చేయకూడదు చేయక్కర్లేదంటారా? అప్పటి కాలానికి సార్ వాళ్ళు, అప్పటి కాలానికి అప్పుడు, ఇప్పుడు కాలానికి అవసరం లేదు సార్ అంటారా? అప్పటి మాదిరి ఇప్పుడు తీసుకోవాలంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరినో ఒక మాట చెప్పగలరా? ఈ ప్రార్థనలని అప్పటి కాలానికి అండి, ఈ ప్రార్థనలని యేసు ప్రభు కాలానికి, ఈ ప్రార్థనలని అబ్రహాం మొర్దెకై కాలానికి, ఈ ప్రార్థనలని ఏలియా కాలానికి, ఈ కాలానికి అక్కర్లేదు అంటారు. ప్రార్థనలు అవసరమే. స్తోత్రం కలుగును గాక. అంటే అప్పటి కాలానికి అని అంటారు ప్రార్థనలో. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగైతే మరి యేసు ప్రభువారు కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్తారు మరి ప్రభువారు? చెప్పడలేదండి ప్రభువారు? ప్రార్థన చెప్పడలేదా? కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అని చెప్పడలేదా? కాబట్టి మీరు ఉపవాసం ఉండినప్పుడల్లా మనుషులు కనబడవలని కాక పరలోకమందు చూస్తున్న మీ తండ్రి కనబడవలని మీరు ఉపవాసం చేయండి అని చెప్పారా లేదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా గమనించండి, ఇవి ఆనాటి వాక్యాలు కాదు, ఇవి ఏనాటికైనా నిలబడే వాక్యాలు, ఇవి వాస్తవాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మి ఈ రోజు నుంచి అయినా సరే ఈ విధమైనటువంటి ప్రార్థనలు చేయడానికి మనం ఉద్యుక్తులమైతే, సిద్ధపడితే, ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా ఆనాటి దినాల్లో జరిగిన ఆనాటి కార్యాలు ఈనాటి దినాల్లో కూడా జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. మొర్దెకైని మీరు గమనించినట్లయితే రాజు దగ్గర ఉద్యోగం చేసేటప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఇట్లా యూదులందరూ ఒకే రోజు చచ్చిపోతాడు, శాసనం చేయబడింది అయ్యా అని చెప్పి తెలిసిందని వెంటనే బూడిద పోసేసుకున్నాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయడం మొదలు పెడితే అతను ప్రార్థన చేసి ఎస్తేరు ప్రార్థన చేస్తుంది, ఆమెను చూసి ఆమె చిలికత్తులు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారందరి యొక్క ప్రార్థనలో ఫలితం ఏంటి తెలుసండి? చేయబడినటువంటి శాసనం రద్దయిపోయి ఎవడైతే యూదులందరూ చంపబడాలని చెప్పి శాసనం చేయించాడో వాడినే వృద్ధి చేసేసాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాటికి కూడా శాసనాలు ఖచ్చితంగా దేవుడు తిరగరాయిస్తాడు. మనము మొర్దెకై మాదిరిగా మహాశోకంతో ప్రార్థన, మనకు రాందేదే కదా సార్, అసలు మనకు రాందేదే కదండి బాబు. ప్రార్థన అంటే ప్రభువా నీకు స్తోత్రం, పరలోకమందున మా తండ్రి నీకు స్తోత్రం, మా మనవులు వినుచున్నామని. ఏం చేసావని వింటానా? అబ్రాలాగా చేసావా వినటానికి? యాకోబులాగా చేసావా ఆజ్ఞ రావడానికి? మొర్దెకైలాగా చేసావా శాసనం రద్దవడానికి?
ఏం చేసావని? ఏలియాలాగా చేసావా? అగ్ని దిగి రావడానికి దేశం ముందున్నటువంటి వారందరూ కూడా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి ముక్త కంఠంతో దేశం అంతా దేవుడిని ఒప్పేసుకున్నారు సార్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విధంగా రక్షింపగలిగిన దేవుడు ఎవరు లేరు, కాబట్టి వీరు పూజించే దేవుడే పూజారుడు అని శాసనం చేసి పడేసి నెబుకద్నెజర్ మహారాజు గారు. ఎందుకు చేశాడు సార్? క్రమమైన ప్రార్థన అండి. హల్లెలూయా. కనుక ప్రార్థన అన్నిటికీ అవసరమే. ప్రార్థన కావాల్సింది ఏంటో మనం గుర్తించి ఈ రోజున ఆ యొక్క సమస్యకు సంబంధించి, ఆ యొక్క పరిస్థితికి సంబంధించి ఏ ప్రార్థన అవసరం, ఏ ప్రార్థన అవసరం. 2 పట్టణాలు నాశనం అయిపోతుందని తెలిసింది. అబ్రాము తెగించి ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు అని నిరూపించబడాలి, ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆకాశం మూయబడుతుంది, ఆకాశం తెరబడుతుంది, వర్షం రమ్మంటే వస్తుంది, వర్షం ఆగంటే ఆగిపోతుంది, అగ్ని రమ్మంటే వచ్చేస్తుంది. అసలు మనం ఇంటి తలుపులు ఎలా తీసివేసినట్టుగా చేస్తాడు సార్ ప్రకృతిని ఆయన. ఎవరు సారైనా మన వంటి స్వభావము గలవాడే అని ఉన్నది వాక్యంలో. అసలు మైండ్ పాడైపోద్ది ఆ మాటలకి. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా 3.5 ఏండ్లు ఒక్క మంచు కాదు చినుకు వర్షం కూడా ప్రార్థన చేయగా పంటలు ఇచ్చేసేయంట. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి పిల్లారా, ఈ రాత్రి వాక్యం ఉంటున్నటువంటి నీతోనే నా దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. నీ ప్రార్థనలో తెగింపు ఉందా? నీ ప్రార్థనలో ఆసక్తి ఉందా? నీ ప్రార్థనలో కన్నీళ్లుందా? నీ ప్రార్థనలో మహారోధన ఉందా? నీ ప్రార్థనలో మహాశోధన ఉందని, మహాశోకం ఉందా అని ప్రభు వారు ప్రశ్నిస్తున్నారు. కనుక మన ప్రార్థనకు వీటిని యాడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆనాటి కాలంలో పొందినటువంటి కార్యాలు ఈనాటి కాలంలో మనం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. 100% నిజమది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి కనుక నా ప్రియమైన వారులారా, అనేక స్థలాలు ఈ రోజుల్లో చూస్తే గడిచిన నెల నుంచి అనుకుంటా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి లెంట్ డేస్ అంటున్నారు, శ్రమల దినాలు అంటున్నారు. మా సమీపంలో ఒక మందిరం ఉంది, విమర్శించట్లేదు. శ్రమల దినాలు ప్రార్థన అంటున్నారు. ఆ తర్వాత 6:30 కల్లా కూడికి ముగించేసి ఫలానా గృహం ఏర్పాటు చేసే తీసుకొని సెలవు తీసుకుందాం అనుకుంటున్నారు పాప వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును. 40 రోజులు ప్రియులారా, 40 కాలం అంతా రావాలి. ఏంటండి క్రమం అంటే, ఏ పరిస్థితికి ఏ ప్రార్థన అవసరమో మనం ఎరిగి ఆ పరిస్థితి తగిన విధమైన ప్రార్థన మనం చేసినట్లయితే, అబ్రహాము కాలంలో ప్రార్థన ఆలకించిన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు కాలంలో ప్రార్థన ఆలకించినట్లుగా మన ప్రార్థన ఆలకిస్తాడు. మొర్దెకై కాలంలో ప్రార్థన ఆలకించినట్లుగా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈనాడు రద్దవలసిన శాసనాలు ఉన్నాయంటారు, లేవంటారా? రాజ్యాంగబద్ధంగా పరిపాలించవలసినటువంటి మన భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుందంటారా? రాజ్యాంగంలో రాయబడి ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్ని అమలవుతున్నాయి అంటారా? యూపీ గవర్నమెంట్ ని ప్రశ్నిస్తూ అశ్వమి గౌతమ్ అనేటువంటి ఒక 14 సంవత్సరాల పిల్లవాడు ఈ విధంగా రాజ్యాంగం ఉంటే ఈ విధంగా పరిపాలన జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేశారంట. స్తోత్రం కలుగును గాక. రాఘవ చెద్దా అన్నటువంటి వారు లోక్సభలో, పార్లమెంట్ లో కొన్ని విషయాలు ప్రస్తావించారు. సెల్ ఫోన్ నాది, సిమ్ నాది, డబ్బులు కట్టింది నేను, జీబీ 2 GB నాకు ఇచ్చాడు, 1 GB వాడాను, మిగతా జీబీ ఏమైపోతుంది? ఆ మిగతా జీబీ 2వ రోజు వాడుకోవడానికి నాకు ఇవ్వండి అని అంటున్నాడు. రెండవది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్స్ అనేటువంటి వాటికి నేను టారిఫ్ కడుతున్నాను. టారిఫ్ కట్టినటువంటి నేను, టారిఫ్ అయిపోయిందంటే అవుట్ గోయింగ్ బంద్ చేయి, ఇన్కమింగ్ బంద్ చేయడానికి నీకే ఒక్కుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఇలా ఒక్కొక్క అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అలా ఈ లోకంలో ఉన్నవారు ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క సమస్యను వాళ్ళు ప్రస్తావిస్తుంటే, ప్రార్థనలో మనం ఈ తెగింపు, కన్నీళ్లు, మహాశోకం, మహారోధన కలిగి ప్రార్థన చేయడం ఎంత అవసరమో అని మీ అందరికీ మనం చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, అన్నిటికీ ప్రార్థన అవసరమే. కానీ ప్రార్థన దేంతో మనం చేయాలో గుర్తుపెట్టుకోవాలా. వాటితో మనం ప్రార్థన చేస్తే ఆనాటి మన పితరులు, మన పూర్వీకులైన అపోస్తులైనటువంటి వారు సాధించినటువంటి కార్యాలు మనం చేయొచ్చు. ఆ విధంగా దేవుని దగ్గర నుంచి మనం జవాబులు పొందొచ్చు. ఆ విధంగా దేవుని దగ్గర నుంచి మనం కార్యాలు పొందొచ్చు. కనుక ప్రార్థన ముఖ్యమే. అంతకంటే ముఖ్యం తెగింపు, అంతకంటే ముఖ్యం కన్నీళ్లు, అంతకంటే ముఖ్యం మహారోధన, అంతకంటే ముఖ్యం మహాశోకము, అంతకంటే మరి ముఖ్యము మహారోధన. వీటన్నిటిని మనం కలిగి ఖచ్చితంగా ప్రార్థన చేసేటువంటి వారిగా మనం మారాలని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి వారులారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బూడిద అనుభవాలు కలిగిన ఎంతో మంది భక్తుల గురించి మీకు తెలియచేయగలను. అయితే 3 అంశాలు మీ ముందుంచాను. 1, బూడిదిగా మారిన అబ్రహాము. 2, బూడిదలో కూర్చున్నటువంటి
యోబు, మూడు బూడిద పోసుకున్న మొర్దెకై. వారు సాధించినటువంటి కార్యాలు మామూలు కార్యాలు కదండి, మామూలు కార్యాలు కాదు కదా. మహారాజుగా ఉన్నటువంటి మహారాజుగా ఉన్న అబ్రహాము యోబును చూస్తే హంసలాగా ఉన్నాడంట, రాజులాగా ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మొర్దెకై చూస్తే ఏ సమస్య లేని రాజా ఉద్యోగిగా ఉన్నాడంట. అటువంటి వాళ్ళందరి యొక్క జీవితాల్లో కలిగినటువంటి పరిస్థితులను బట్టి వారు అనుసరించినటువంటి ప్రార్థన, వారు చేసినటువంటి ప్రార్థనే వారి జీవితాల్లో అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించబడేట్టుగా చేసింది. యోబు పోగొట్టుకున్నదాన్ని రెండంతలుగా దేవుని దగ్గర నుంచి పొందుకునేట్టుగా చేసింది. మొర్దెకై కాలంలో యూదులకు వ్యతిరేకంగా జరిగినటువంటి శాసనము రద్దయ్యేట్టుగా జరిగింది. ఈనాటి కాలంలో ఈ పరిస్థితులన్నీ కూడా మన కళ్ళ ముందున్నాయి సార్. మన కళ్ళ ముందు కొన్ని దేశాలు నాశనం అయిపోతున్నాయి సార్. దేశాలు నాశనం అయిపోతున్నాయి. ఇవాళ రోజున ఇండియా మొత్తం చూసినట్లయితే గ్యాస్ కొరత, ఆయిల్ కొరత, అనేకమైనటువంటి కొరతలు ఇప్పుడు మన కళ్ళ కనబడుతుంది. రాబోయే 3 నెలల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, ఉండబోతున్నాయో అంటూ అనేక మంది భయభ్రాంతులకు గురవుతున్నారు, భయం పడుతున్నారు. అనేక మంది డబ్బు డ్రా చేసుకొని ఇంట్లో పెట్టుకుని ఉంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. 2-3 చోట్ల విన్నాను ఈ రోజు నేను ఇదే ప్రస్తావన. చూడండి, ఈ విధంగా ఉన్న వాటిని భద్రపరుచుకుందామా, దేవునికి ప్రార్థన చేసి పట్టణాలు కాపాడుకుందామా? ఉన్న వాటిని జాగ్రత్త పరుచుకుందామా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి శాసనాలు రద్దయ్యేట్టుగా ప్రార్థన చేద్దామా? ఉన్న వాటిని జాగ్రత్త పరుచుకుందామా? నిజమే, మనకి 4 ఇళ్ళు ఉన్నాయి సార్, జాగ్రత్త పరుచుకున్నాం సార్. ఆడు పిచ్చిగా బాంబులు చేస్తాడు. ఒక బాంబు వచ్చి పడిపోయింది 10 ఏళ్ల మీద. ఏముంది సార్ అక్కడ? బూడిద, ఏమి లేదు, మొత్తం బూడిదే. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక బూడిద అయ్యేటువంటి వాటి గురించి ఆలోచన మానుకొని, బూడిద అయ్యేటువంటి వాటిని బూడిద అవ్వకుండా కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం విరమించుకొని, మనమే బూడిదిగా మారిపోతే అబ్రహాములాగా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతాం. 2, బూడిదలో కూర్చుంటే ప్రార్థనలో యోబులాగా పోగొట్టుకున్న దానికంటే 2 అంతలు సంపాదించుకుంటాం. బూడిద పోసుకుని ప్రార్థన చేస్తే మొర్దెకై మాదిరిగా బిడ్డలారా, దేశంలో క్రైస్తవులకు విరోధంగా వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలు, శాసనాలు రద్దయిపోతాయి. ఇది ఖచ్చితంగా ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని యాడ్ చేయవలసింది ఒకటి ఉంది. ఏం యాడ్ చేయాలి సరే? ప్రార్థన కంటే అబ్రహాములాగా తెగింపు యాడ్ చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మాదిరిగా ఆసక్తిని యాడ్ చేయాలి. యాకోబు మాదిరిగా కన్నీళ్ళు యాడ్ చేయాలి. ఎస్తేరు మాదిరిగా కన్నీళ్లతో వేడుకో. మొర్దెకై మాదిరిగా, యేసుక్రీస్తు మాదిరిగా మహారోదనతో ఈ విధంగా మనం ప్రార్థన చేయగలిగిన వారమైతే ఖచ్చితంగా మన పితరులు, మన పూర్వీకులు పొందుకున్న కార్యాలన్నీ ఈ దినాల్లో మనమందరం కూడా పొందుకోగలమని చాలా సంతోషంతో ఈ వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, మన ప్రార్థన ముఖ్యమే. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేశారు అనేటువంటి కొన్ని విషయాలు మేము ముందు పెట్టాను. వాటితో మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి కార్యాలు సంపాదించుకుందాం. ఈ కొద్ది మాటలు మన ఇంట్లో ప్రభు వారు దీవించి మనలో ఉన్నటువంటి హృదయంలో నుంచి వెలువడేటువంటి ఆలోచనలు, తలంపులు, ఊహలు ఏవైతే ఉన్నాయో అవి బూడిద అవ్వటమే బూడిదే, అంతే తప్ప మన శరీరం బూడిద కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదేంద్రా శుభమాని వాక్యం చెప్పని పాస్టర్ గారిని పిలిస్తే బూడిద అవ్వమంటున్నాడు ఏంట్రా అని అనుకుంటున్నారేమో. శరీరం కాదు సార్ బూడిద. చెప్పాను కదా, మత్తయి సువార్త 8వ అధ్యాయం ప్రకారంగా, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా నరుని యొక్క హృదయము చెడ్డతనం అంట. ఎల్లప్పుడూ ఊహలు, ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా చెడ్డవి. అవి బూడిద అవ్వాలి సార్. ఆ బూడిద అయిన తర్వాత మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రభు ప్రార్థన ఆలకిస్తాడు. మీ పట్ల, మీ సంఘాల పట్ల, మీ కుటుంబాల పట్ల ఎనలేని కార్యాలు చేస్తాడు. 3 విషయాలు చెప్పాను. బూడిదగా మన అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడ్డాడు. బూడిదలో కూర్చున్నటువంటి యోబు పోగొట్టుకున్న దానికంటే 200 సంపాదించుకున్నాడు దేవుని దగ్గర నుంచి. 3, బూడిద పోసుకున్నటువంటి మొర్దెకై తన జాతి మొత్తం మీదకి వచ్చినటువంటి శాసనం రద్దయ్యే విధంగా చేయగలిగాడు. ఈ విధంగా మనం కూడా చేయగలిగితే ఖచ్చితంగా మన జీవిత కాలంలో కూడా ఇటువంటి కార్యాలు మనం పొందుకోగలము. అందుకు సమర్థుడు, శక్తిమంతుడు పనివాడు రీతిగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మన పూర్వీకుల వల్ల, మన పితరుల వల్లే భారం అందుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభు కార్యాలు మన పట్ల జరిగించునుగాక. ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ప్రభు వారు దీవించునుగాక. చివరిగా నా జీవితంలో ఒక సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, మా జీవిత కుటుంబం కానీ మేము అన్య దేవతల్ని ఆరాధించేటువంటి వాళ్ళము. పేరు చెప్పకూడదు తెలియదు కదా, మా తెలంగాణ ప్రాంతం మాది. ఆ తెలంగాణ ప్రాంతంలో గద్దె నిర్వహించేటువంటి వాళ్ళు, కొలుపులు కొలిచేటువంటి వాళ్ళు. తర్వాత జాన్పాడులో మరి శుక్రవారం వచ్చింటే రక్తపు డేర్లు అక్కడ పారాయి. అటువంటి పరిస్థితుల్లో మా కుటుంబం వాళ్ళు ఉండేవి. రజాకారులు మూమెంట్లో మా తల్లిదండ్రులు ప్రాణాలు చేత్తో పుట్టుకొని
ముగ్గురు పిల్లల చేత పుచ్చుకొని వారు విజయవాడ చేశారు. ఇక్కడే మేము పుట్టి పెరగటం జరిగింది. నా చిన్న వయసులో సండే స్కూల్కి వెళ్ళేటటువంటి సమయంలో మా దగ్గరే ఉన్నటువంటి సెయింట్ పాల్ కథీడ్రల్ అనేటువంటి ఒక ఆర్సిఎం చర్చికి వెళ్ళేటువంటి వాడిని, చిన్నపిల్లవాడిని. పెద్ద ఫాదర్లు అందరూ కూడా నన్ను చూసి చిన్నపిల్లవాడు బాగున్నాడని చెప్పి చిన్న అంగి వేసి వాళ్ళతో పాటుగా ధూప వేదిక లాంటి దాన్ని దూపం వేసేటువంటి దాన్ని చైన్లు పట్టుకొని దాన్ని నాకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఆ దూపం వేస్తూ ఉండేది. చాలా సంతోషంగా ఉండేది. అయితే ఒకసారి అక్కడ యానివర్సరీ కార్యక్రమం జరుగుతూ ఉంది. యానివర్సరీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాక్య పరిచయం జరుగుతుంది. అక్కడ నా పక్కన ఉన్నటువంటి పిల్లోడు ఏదో పాడు పని చేశాడు. వాడిని ఏదో గద్దించడానికి నేను మాట్లాడా. వెంటనే నేను డిస్టర్బ్ చేస్తున్నానని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలో ఒక పెద్ద వచ్చేసి నా చొక్కా ఇలా పుచ్చుకున్నాడు. చొక్కా ఇలా పుచ్చుకున్నప్పటికల్లా ఈ చొక్కా ఈ విధంగా గొంతు బిగుసుకుపోయింది. ఇలా గొంతు బిగుసిపోయేటప్పటికల్లా ఇంకొంచెంసేపు ఉంటే నేను చచ్చిపోయానని చెప్పి భయం వేసేసి, అప్పుడు నా చిన్న వయసులో నా చిన్న మనసు కనిపించింది, యేసుక్రీస్తు అంటే ప్రేమించేవాడు కదా, మరి ఏంటంటే నన్ను చంపే ప్రయత్నం చేసి ఆ చిన్న వయసు చిన్న మనసు నాకు అలా అర్థమైంది. అక్కడి నుంచి దేవుడి దగ్గరికి వెళ్ళడం మానేశాను, ప్రార్థన చేయడం మానేశాను. ఆ తర్వాత నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను పనులకు వెళ్ళడం. ఆ పనులకు వెళ్ళేటువంటి సమయంలో మరి అనేక మంది తాగుబోతోళ్ళు, తిరిగిపోతోళ్ళు నాతో సహవాసం చేయడం వలన వారి వల్ల నేను కూడా చెడిపోయి, పాడైపోయి, తాగుడికి అలవాటు పడిపోయి, తిరుగుడికి అలవాటు పడిపోయి, జీవితంలో భార్య బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టలాగా, ఒంటి నిండా వస్త్రం ఇవ్వలేని పరిస్థితుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళకి బట్టలు కొనే డబ్బులతో నేను తాగేస్తున్నాను, వాళ్ళకి తిండి పెట్టే డబ్బులు తాగేస్తున్నాను, కనుక నేను చచ్చిపోతే వీళ్ళని బాగుపడతారని చెప్పి నేను ఇట్లా మదన పడుతూ ఉండేవాడిని. రాత్రి అంతా నిద్రపోయిన తర్వాత ఆ తాగిన మైకులను రోడ్డుకు వచ్చేసి ఆ ట్రైన్కి చేసుకోవాలి అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినటువంటి ఆ సంవత్సరాల్లో ఒకరోజు ప్రభు నాతో మాట్లాడాడు. ఆ పొజిషన్లో ఉండగా నాతో ప్రభు మాట్లాడాడు. నా కుమారుడు అన్నాడు, ప్రభు అన్న చెప్పి అడిగాను, నువ్వు ఉంటే కుటుంబం బాగుంటుందా, నువ్వు చనిపోతే కుటుంబం బాగుంటుందా అని ప్రభు అడిగాడు. అప్పుడు ప్రభుతో నేను అన్నాను, నేనుండి ప్రయోజనం ఉంది ప్రభువా, వాళ్ళకి బట్టలు కొనాల్సిన డబ్బులన్నీ నేను తాగేస్తున్నా, వాళ్ళకి తిండి పెట్టాల్సిన డబ్బులన్నీ నేను తాగేస్తున్నా, కనీసం నిలవడానికి ఒక గూడు కూడా లేదు ప్రభువా, ఇటువంటి పరిస్థితుల కారణం నేనే, కనుక నేను ఒక్కడు పోతే వీళ్ళు బాగుంటారని చెప్పి నేను అనుకుంటున్నానని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు బ్రతుకుంటే నీ భార్య ఎలా ఉంటుంది అని అన్నాడు. నా భార్య భర్త కలిగిన భార్యగా ఉంటుందయ్యా అని అన్నా. నువ్వు పోతే ఏమవుద్ది అన్నాడు. విధవరాలు అవుతుందయ్యా అన్నాను. అప్పుడు విధవరాలైతే బాగుంటుందా, భర్త కలిగి ఉంటే బాగుంటుందా, నువ్వు ఆలోచించు అన్నాడు. భర్త ఉంటేనే బాగుంటుందయ్యా అని చెప్పి ప్రభుతో నేను మాట్లాడా. తర్వాత నువ్వు చనిపోతే పిల్లలు బాగుంటారా, నువ్వు చనిపోకపోతే పిల్లలు బాగుంటారా, నువ్వు చనిపోతే పిల్లలు ఏమవుతారు అన్నాడు. అనాథలు అవుతారు ప్రభు అన్నప్పుడు ప్రభుతో నేను మాట్లాడాను. ప్రభుతో ఇక నేను మాట్లాడా, ప్రభు నిజమే నువ్వు అన్నట్లుగా నేనుంటే భర్త ఉన్నటువంటి భార్యగా నా భార్య బాగుంటుంది, పిల్లలకు నేను ఉంటే తండ్రిగా నేనుంటే పిల్లలు బాగుంటారు, కరెక్టే, కానీ నేను కరెక్ట్గా లేను కదా, నా బుద్ధి బాగలేదు, నా మనసు బాగలేదు, నా పరిస్థితులు బాగలేదు, నా అలవాట్లు బాగలేదు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, వీటన్నిటితో నేను నిండున్నా. అయితే ఒక్క పని చేయి ప్రభా, నన్ను బాగు చేయి, నేను బతుకుతానని చెప్పా. నన్ను బాగు చేయి, నేను బ్రతుకుతానని చెప్పా. వెంటనే ప్రభు అన్నారు, నేను బాగు చేశాను వెళ్ళన్నాడు. నేను బాగు చేశాను వెళ్ళాను. ఈ సంభాషణ మాకు జరిగి రాత్రి 12 గంటలు, ఆ 12 గంటల రాత్రిలో నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్తూ నేను ఆలోచిస్తున్నా, ఇవాళ సాయంకాలం వరకు నేను తాగుబోతుల మధ్యలో ఉన్నాను, రేపటి నుంచి నేను తాగుబోతుల మధ్యలోకి వెళ్ళను. ఎవరు నమ్ముతారు నన్ను? నేను దాకా ఎంతమంది ఎన్ని రకాలైన హింసలు పెట్టాను, ఇవాళ నేను మారిపోయినట్టు ఎవరు నన్ను నమ్ముతారు అని చెప్పి అలా ఆలోచించుకుంటాను ఇంటికి వెళ్ళిపోయాను. నిద్రపోయాను. 3 గంటలకల్లా మెలుగు వచ్చేసింది. వెంటనే లేచి స్నానం చేసి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రియులారా, ప్రభు చెప్పిన విధంగా ఆ రాత్రి 12 గంటలకు ప్రభు వారు నాతో చెప్పారు. 3 గంటలకల్లా నాలో ఒక మంచి ఇచ్చారు. దేవుని యొక్క సమాధానం నాలోని దిగి వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి తెల్లారేటప్పటికీ నాలో త్రాగుడనే ఆలోచన కానీ, ఆశ కానీ, కోరిక కానీ ఏమీ లేవు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి మహాపాపం నుంచి దేవుడు నాతో మాట్లాడి నన్ను మార్చేశాడు. నా తలంపులు, నా ఆలోచనలన్నీ చెడ్డ అన్నిటి నుంచి నన్ను విడిపించేశాడు. ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనకు వెళుతూ అలా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ కాలంలో 96 సంవత్సరంలో స్వాత్ చేయడం మొదలు పెట్టాను. ఆ 96 సంవత్సరాలు స్వాత్ చేస్తూ మంగళగిరి, డోలాష్ నగర్, ఉండవల్లి అనేకమైన ప్రాంతాల్లో స్వాత్ చేస్తున్నటువంటి కాలంలో డోలాష్ నగర్ వచ్చేటప్పటికల్లా అక్కడ కాపరు లేని గొర్రెలాగా ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ ప్రభు వారు నాకు చూపించాడు. వారందరినీ చూడగానే ఒక భారం నాలోకి వచ్చేసింది. స్వాత్ చేయడం మొదలు పెట్టాను.
వాళ్ళు అన్నారు, అయ్యా ఇంతకుముందు సువార్త చేయడానికి వస్తే ఇక్కడ కొట్టి పంపించేశారు, అయ్యా తన్ని పంపించేశారు, నువ్వు ఏ ధైర్యంతో చెప్తున్నావు సువార్త అంటే? బాబు, సువార్త అంటే మంచి మాటలు చెప్పు, మంచిగా మారమని చెబుతున్నాం అయ్యా. చెడ్డదారిలో ఉన్నారు, మంచి దారిలోకి రండి, చెడ్డ మార్గంలో ఉన్నారు, మంచి మార్గంలోకి రండి, నరకానికి వెళ్తారు మీరు ఇటువంటి జీవితాల్లో ఉంటే, పరలోకానికి వెళ్తారు మీరు చెప్పిన మాట విని అంగీకరిస్తే అని చెప్పి వారు చెప్పినటువంటి మాటను బట్టి, అయ్యో ఈయన చెప్పే మాటలు కొంచెం నెమ్మది కలిగిస్తున్నాయిరా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఆ సమయంలోనే ఆ గ్రామంలో అప్పుడే ఒక బిడ్డ పుట్టారు, ఒక కుటుంబంలో బిడ్డ పుట్టారు. గుండెకి 7 కన్నాలతో పుట్టింది ఆ బిడ్డ. గుండెకి 7 కన్నాలు. కీర్తి ఆ బిడ్డ పేరు, కీర్తన. ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తుంది ఆ బిడ్డ. 7 కన్నాలతో పుడితే నేను స్వార్థ చేస్తుంటే వారు చెప్పారు, అయ్యా ఇట్లా మా బిడ్డ 7 కన్నాలతో పుట్టింది, ఆపరేషన్ చేయడానికి వయసు చాలదంటున్నారు, ఆపరేషన్ చేయకపోతే బతకదు అంటున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పి వారికి ప్రార్థన చెప్పారు. ప్రార్థన అవసరం అడిగారు. వెంటనే వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దాదాపుగా 2 నెలల కాలంలో ఆ బిడ్డలో ఉన్నటువంటి 7 కన్నాలు కూడా పూడిపోయాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యంతో బిడ్డలారా అక్కడ నేను వాక్యం ప్రతి వారం వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాను. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఒక అతను చెడు తిరుగుడు తిరగడం వలన ఎయిడ్స్ వచ్చింది. అతనికి ఎయిడ్స్ వచ్చింది. కొన్ని దినాల్లో చనిపోతామని చెప్పి అతనికి డాక్టర్లు చెప్పారంట. ఆ సువార్త చేయడానికి వాక్యం చెప్తూ సువార్త చేస్తూ వాక్యం చెప్తున్నటువంటి ఆ కాలంలో అతనికి సమస్య కూడా, ఇలా పలానా అమ్మాయికి ప్రార్థన చేస్తే 7 కన్నాలు పూడిపోయి చక్కగా ఆరోగ్యవంతురాలుగా ఉందని చెప్పారంట. లింగమ్మ ఆమె భర్తను తీసుకొని ఇచ్చింది. అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటే, అప్పుడు నాకు ఎయిడ్స్ అని చెప్పి ఇలా చెప్పలేదు. అయ్యా బాగట్లేదు అయ్యా, ఏమి తినలేకపోతున్నాడు, ఆకలి అవ్వట్లేదు, ఇట్లా తగ్గిపోతాడు, రోజు రోజు చిక్కిపోతాడు అని చెప్పి నాకు ఇట్లా చెప్పారు. సరే, ప్రభుత్వంలో విశ్వాసం ఉంచాం, ప్రార్థన చేసాం. దేవుని స్తోత్రం, 3 నెలల్లో అతని యొక్క ఎయిడ్స్ అతను విడిచిపోయి అతను రక్షణ కొరకు సిద్ధపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా ఎన్నెన్నో కార్యాలు డోలాస్ నగర్లో చేయడం ద్వారా వాళ్ళు అన్నారు, ఈయన్ని మన దగ్గర పెట్టేసుకుందాం, మన గ్రామంలో సేవ చేయడానికి ఈయనకి ఏర్పాటు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక చోట రోడ్ల మీద, కొన్ని చోట్ల కొన్ని నెలల్లో అలా వర్షం వచ్చినప్పుడు ఇట్లాంటి ఇబ్బందులన్నీ వాళ్ళు చూచి ఒక చిన్న స్థలం ఇచ్చారు. ఒక చిన్న గుడిసె, ఒక 20 మంది పట్టే గుడిసె వేసుకొని అక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. దేవుని మహాకృపను బట్టి 2008లోకి వచ్చేటప్పటికల్లా దాదాపుగా ఒక 300 మంది పట్టే మందిరంగా ఆ యొక్క స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా వాక్యము ప్రార్థన కార్యాలు, వాక్యము ప్రార్థన కార్యాలు, వాక్యము ప్రార్థన కార్యాలు, ఈ మూడింటి ద్వారా ఈ డోలాస్ నగర్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా సేవ చేయడానికి వచ్చినటువంటి కొట్టి వెళ్ళగొట్టినటువంటి వీళ్ళే నన్ను చేర్చుకొని ఇక్కడ దేవుని ఘనమైన సేవ జరగడానికి ప్రభు కృప చూపారు. 1 ప్రార్థన, 2 వాక్యం, 3 దేవుడు చేసేటువంటి కార్యాల మీద ఇక్కడ సేవ పరిచర్య. 2008 నుంచి నేను పూర్తిగా సేవకులోకి వచ్చేసి దేవుని సేవకు సమర్పించుకొని ప్రతిష్ట వైరాగ్యం కలిగి ప్రభు సేవలో కొనసాగుతున్నాను. కనుక ప్రియులారా, ఇది నా జీవితంలో ఉన్నటువంటి ఎన్నో భాగాలు ఉన్నటువంటి సాక్ష్యంలో ఒక్క భాగం మీకు ప్రకటించాను. కనుక మా కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేయండి అని నిత్యం మీ ప్రార్థనలు ఎత్తిపట్టాలని ప్రేమతో మనవి చేస్తూ, ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి సహోదరి ఎస్తేర్ రాణి గారికి, వారు నాకు పరిచయం చేసిన షకీనం తల్లికి మరొకసారి నా హృదయపూర్వకమైన ప్రేమను తెలియజేస్తూ, ఈ యొక్క వాక్యాన్ని, సాక్ష్యాన్ని, ఆరాధన వీక్షించి ఆలకించిన మిమ్మల్ని అందరినీ ప్రభు నిండారు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్నా. అయ్యా, యుఎస్లోని న్యూయార్క్ ప్రాంతంలో నీ కుమార్తెను దేవాశక్తితో నింపి ఎన్నో భారాలు, ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఒడిదుడుకులు అయినప్పటికీ కూడా ఈ విధంగా గూగుల్ మీట్లోను, యూట్యూబ్లోను అయ్యా మీ సేవ పరిచర్య పట్ల వారికి ఉన్న ఆసక్తిని బట్టి, భారాన్ని బట్టి, నిర్వహించుతున్నటువంటి వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. ఇదిగో ఈ దినాన గూగుల్ మీట్లో వారికి కొద్ది సమయం కొన్ని విషయాలు వాక్యం ద్వారా అందించడానికి ఈ అల్పదాసునికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభా. అయ్యా, అన్నిటికీ అవసరమైంది ప్రార్థన నిజమే, కానీ ప్రార్థన కావాల్సింది ఏమిటి అనేటువంటి దాని గురించి ఈ దినాన 3 వ్యక్తుల్ని మీ బిడ్డలకు ముందు ఉంచి వారిని గూర్చినటువంటి కొన్ని తలంపులు, కొన్ని ఆలోచనలు వారి ముందుంచాను ప్రభువా. నిజమే, అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయని వారు ఎవరు లేరు ప్రభువా. కానీ అబ్రాహాము లాగా తెగింపు లేని కారణాన అయ్యా మా తండ్రి నీతిమంతులు రక్షించబడలేకపోతున్నారు. ఏలియా మాదిరి ఆసక్తి లేని కారణాన సేవకులుగా నిరూపించబడలేకపోతున్నారు. అయ్యా, మొర్దెకై వలె మహాశోకం లేనందు వలన శాసనాలు రద్దు కాలేకపోతా ఉన్నాయి. యేసు ప్రభువుల వారి వలె ప్రార్థనలో లేని ప్రార్థన అంగీకరించబడట్లేదు నాయన. కనుకనే ప్రార్థనలు చేస్తూ 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 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. నీకు స్తోత్రాలు. మీరు దయచూపి కనికరించి కార్యాలేవో జరుగుతున్నాయి తప్ప మా పూర్వీకులు, మా పితరుల కాలంలో ప్రార్థించిన వెంటనే కార్యాలు వెంటనే జరగలేకపోవడానికి గల కారణం అయ్యా, ప్రార్థనలో వారు వినియోగించిన వాటిని మేము వినియోగించకపోవడమే అని మా యొక్క
మా యొక్క లోటు ఒప్పుకుంటున్నాం యథార్థంగా. కనుక ఈ లోటును సవరించండి, ఈ లోటును సవరించండి, ఈ లోటును సవరించండి. ఈ దినం మొదలుకొని ప్రార్థించేటువంటి ప్రతి ఒక్కరూ బూడిదయ్యే విధంగా తెగించేటువంటి ప్రార్థన చేయాలి నాయనా. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యాకోబు మాదిరిగా కన్నీళ్లు ప్రార్థన కావాలి నాయనా. ఎస్తేరు మాదిరిగా కన్నీళ్లతో వేడుకోవాలి నాయనా. మొర్దెకై మాదిరిగా మహాశోకంతో ప్రార్థించాలి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ విధమైనటువంటి ప్రార్థనల ద్వారా మీకు మేమెంతో సమీపంగా రాగలము నాయన. బూడిద పూసుకోవటం వల్ల, బూడిద రాసుకోవటం వల్ల, బూడితో సిలువ వేసుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు ప్రభా. అలాగే భూలోకంలో ఎన్నో బాంబులతో బూడిదైపోతున్నాయి అయ్యా, బిల్డింగ్లన్నీ కూడా బూడిదైపోతున్నాయి. ఆ బూడిద వల్ల కూడా ప్రయోజనం లేదు ప్రభా. ఏ బూడిద వల్ల ప్రయోజనం ఉందంటే, మాలో ఉన్న చెడ్డ ఊహలు, చెడ్డ తలంపులని బూడిదైపోతే ఆ యొక్క ప్రార్థనకు జవాబు ఉంది నాయన. నీకు స్తోత్రాలు. ఆ బూడిదలో మేము కూర్చోవడం వలన, ఆ బూడిద మేము పోసుకోవడం వలన ఏ విధమైనటువంటి కార్యాలు మా పూర్వీకులు మా పితరులు పొందుకున్నారో స్పష్టంగా మీ బిడ్డలకు ప్రకటించడానికి కృపనిచ్చారు. అందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్యకు అయ్యా సహకరిస్తున్న వారందరినీ దీవించండి. పాల్పంపులు పొందుతున్న వారందరినీ దీవించండి. ప్రత్యేకించి ఈ వాక్యం విన్న వారి హృదయాల్లో ఈ వాక్యము నీరు కట్టి ఫలించునుగాక. ఇంత భాగ్యాన్ని ఈ అల్పదాసునికి మీరు ఇచ్చినందులకే స్తుతిస్తూ కృపకు అప్పగించుకుంటూ, మీ చిత్తమైతే రాగలవలసిన మరొకసారి మేమందరం కలిగిపడంతో నీ కృపాన్ని సంది మాతో ఉంచుమని, సదాకాలం ఈ గూగుల్ మీట్ పరిచర్య కొనసాగుటకు కృపనివ్వండి. ఈ గూగుల్ మీట్ పరిచర్య ద్వారా, యూట్యూబ్ పరిచర్య ద్వారా మహిమ కలిగిన రాకడకు ప్రజలందరూ సిద్ధపడాలి, సేవకులందరూ సిద్ధపడాలి, సంఘాలన్నీ సిద్ధపరచబడాలి. ఆ ప్రకారమైన పరిచర్యగా, సేవగా ఈ గూగుల్ మీట్ పరిచర్యను మీరు వాడుకోనండి. యూట్యూబ్ పరిచర్యను మీరు వాడుకోనండి. అడ్డులు ఆటంకాలు కోల్చండి, అవరోధాలు కోల్చండి, సాతాను చక్ర శక్తుల క్రియలన్నీ లయపరచండి. అన్ని విషయాల్లో కృప కలుగును గాకయ్యా. నీ కుమార్తెకు కావాల్సిన ద్వారాలు తెరవండి, మార్గాలు తెరవండి, పరిస్థితులు అనుకూలపరచండి. తోడ్పడి వారిని, ఏకీవించు వారిని, అయ్యా సహకరించు వారిని, గుప్పెలు విప్పు వారిని మీ సేవకురాలకు మీరు ఇవ్వండి. వారికి ఇవ్వబడిన ఇద్దరు బిడ్డలను బట్టి నేను స్తుతిస్తున్నా. వారిద్దరు బిడ్డలను దీవించండి, వారిద్దరు బిడ్డలను ఆశీర్వదించండి. వారి చుట్టూ నీ కంచె కాపుదల భద్రత ఎప్పటికీ ఉండును గాక. నా తండ్రి నీకు స్తోత్రాలు. మహారాజుగా ఉన్న అబ్రహామును మా ముందు పెట్టారు అయ్యా. హంసవలే రాజుగా ఉన్నటువంటి యోబును మా ముందు పెట్టారు. రాజు ఉద్యోగిగా ఉన్నటువంటి మొర్దెకైను మా ముందు పెట్టారు ప్రభా. వారి స్థానంలో మాకు ఏ స్థానము లేదు ప్రభా. అయినప్పటికీ వారు ఏ విధమైన ప్రార్థనలు చేసి కార్యాలు పొందారో ప్రభా, మాలో ఒక రోషం పుట్టించండి అయ్యా, మాలో ఒక ఆసక్తి పుట్టించండి అయ్యా, మాలో అటువంటి తెగింపు ఇవ్వండి ప్రభా, అటువంటి మహారోధన ఇవ్వండి ప్రభా, మహాశోకం ఇవ్వండి ప్రభా, కన్నీళ్ళు ఇవ్వండి ప్రభా. అన్ని విషయాల్లో కృపించమని, కనికరించమని, కార్యం జరిగించి మీరు అక్కడ వరకు ఈ ప్రకారమైన ప్రార్థనలే మేము చేయుటకు కృపనిమ్మని, కార్యం జరిగించమని, పాల్పంపులు పొందిన వారందరినీ నిండారుగా దీవించి ఆశీర్వదించారు. నమ్మదగిన నీ హస్తాలు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ రాకడకు, రాజ్యాన్ని కడవరి ఉద్యోగం మమ్మందరినీ సిద్ధపరచమని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి గల పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మనలన్నీ అడిగి పడుకొని పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతకుముందు చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించారు, నమ్మి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుల పాత్రలలో ప్రార్థనలో కలపబడినవని నమ్మి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. పరలోకమందున పరిశుద్ధుల నివాసం ప్రార్థనలు చేర్చబడ్డాయని నమ్మి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. విజ్ఞాపన పరిచయంలో దేవుడు తోడైనందులకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఆరాధనలో తోడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. వాక్య పరిచయంలో తోడైన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. అన్ని విషయంలో సాయం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. కృపగల దేవుని కృప కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దయగల దేవుని దయ కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కనికరం గల దేవుని కనికరం కొరకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇందుకొరకై మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నిత్య నిబంధన సంబంధమైన కృప, పరిశుద్ధ సహాయము సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, గూగుల్ మీట్ ద్వారా ఏకీపించిన వారికి, గూగుల్ మీట్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఎస్తర్ తల్లి గారికి, ఏకీపిస్తున్న వారికి, పాల్పంపులు పొందిన వారికి పూర్ణ ఆశీర్వాదం ఇచ్చి నిత్యమైన వరకు దేవుడు మనందరిని నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చెయ్, శిలువ రక్తమే చెయ్. ప్రభేసే నామములో సంపూర్ణ విజయం మనందరికీ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభువు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామముకు స్తుతి కలుగును గాక. మరి అబ్రహాం అయ్య గారు మరి చక్కటి వర్తమానం మన మధ్యలోకి తీసుకొచ్చారు. మరి అబ్రహాము, తన పేరు అబ్రహామే, మరి వాక్య భాగంలో కూడా అబ్రహాం గురించే తీసుకున్నారు. నిజంగానే మరి అబ్రహాము మరి తెగింపుతో ప్రార్థన చేశాడు. దగ్గరగా మాట్లాడు, ఫోన్ కి దగ్గరగా రండి. అయితే మరి ఈ అబ్రహాం గారు కూడా మరి తెగింపుతో ప్రార్థించారు. 18:27 చూసినట్లయితే మరి అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువా మాటలాడ తెగించుచున్నానని. అయితే మరి ఆ యొక్క ప్రజల కొరకు
మరి అక్కడ లోతు ఉన్నాడు కాబట్టి అక్కడ మరి 10 మంది ఉంటే 20 మంది, 5గురు, 10 మంది అని 10 మంది వరకు వచ్చి తెగింపుతో మరి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఉన్నాడు. మరి నిజంగా ఈ దినాల్లో మనం మరి యోబును మనం చూసాము. ఆయన బూడిదలో కూర్చున్నాడు. మొర్దెకై మరి రాజు దగ్గర ఉద్యోగి అయినా కూడా ఆయన కూడా మరి ఎంతో ఆ మరి మొరపెట్టాడు ఇశ్రాయేల్ ప్రజల కొరకు. మరి నిజంగా ఈ రోజు మనం తెగింపుతో ప్రార్థిస్తున్నామా, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నామా, ఉపవాసం ఉంటున్నామా, మరి నిజంగా మహారోదనతో ప్రార్థిస్తున్నామా, ఆసక్తితో ప్రార్థిస్తున్నామా, మరి నిజమైన యాచనలు చేస్తున్నామా, మరి ఆత్మశక్తితో కూడిన ప్రార్థనలు మనం చేస్తున్నామా? ఈ అంత్య కాలంలో ఉజ్జీవం రావాలన్న దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. కనుక ఈ తెగింపుతో చేయగలిగిన ప్రార్థన మనం చేసినట్లయితే మన దేశాన్ని కాపాడుకోగలం. మన రాజ్యాంగంలో జరుగుతున్న మరి ఈ యొక్క కరువులు, కాటకాలు, రానున్న దినాల్లో ఎలాంటి శ్రమలు, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటాం మనకు తెలియదు. కాబట్టి ఒక తెగింపుతో మనం ప్రార్థన చేయాలి. ఒక మహారోదన చేస్తూ దేవుని సన్నిధిలో మన దేశం కొరకు, రాజుల కొరకు, మరి యాజకుల కొరకు, మరి నాయకుల కొరకు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయవలసి ఉన్నది. కనుక ఈ అంత్య దినాల్లో దేవుడు ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాలని ప్రార్థిస్తున్నాను. మరి నిజంగా అద్భుతమైన వర్తమానం. అయ్యగారు చాలా స్పీడ్ గా వెళ్ళారు. కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు, కొంతమంది క్యాచ్ చేయలేరు. రెఫరెన్స్లు కానీ మాటలు కానీ కొంచెం నిదానంగా చెప్తే బాగుండేది. అయినా పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని వాడుకున్నాడు. దేవుడు నామానికి స్తుతి కలుగునుగాక. మీ యొక్క పరిచర్య ఇంకా నలు దిశలో వ్యాప్తి చెందాలని, మీ సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు మీతో మాట్లాడి ఈ దినం మంచి అద్భుతమైన పరిచర్య చేయడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎండ్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మీ యొక్క పరిచర్యను మరి అభివృద్ధి చేసి నలుదిశల వ్యాప్తి చెందించి అంత్యకాలంలో ప్రభు మిమ్మల్ని గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. మరి ఈ సమయంలో మరి సిస్టర్ ఎస్తర్ లింగాల గారు రిపోర్ట్స్. ఓవర్ టు సిస్టర్ ఎస్తర్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. నిజంగా నాకు చాలా సంతోషము. మైక్ ఆన్ చేయండి. మీదే వాల్యూమ్ తక్కువ ఉండొచ్చు బ్రదర్, ఎందుకంటే చాలా క్లోజ్గా ఉండి మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా చాలా సంతోషము. దేవుడు అద్భుతమైన పరిచర్య మరి వర్తమానం అందించాడు. దేవుని ఆత్మ నేను నిజంగా అనుభవించాను. ఆ తాకిడి నిజంగా మనము ప్రార్థించేది, ప్రార్థన రిక్వెస్టులు ఉన్నాయి. మరి ప్రార్థనకు కావాల్సిన అవసరాలు ఏంటి అనేది నిజంగా ఇట్స్ రియలీ వెరీ ఇన్స్పైరింగ్ మెసేజ్. అద్భుతమైన సందేశము. మరి దేవుడే తన కుమారుని నిలబెట్టుకొని మనందరితో మాట్లాడాడని నేను నమ్ముతూ ఉన్నాను. నిజంగా మనం ప్రార్థన రిక్వెస్టులే ఉంటాయి కదా, కానీ ప్రార్థన కావాల్సిన ఏంటియో మనకు తెలుసుకోకుండా మన రిక్వెస్టులు, మన లిస్ట్ ఎప్పుడు ఇంకా అవి కంటిన్యూ అయితేనే ఉంటాయి. ఎప్పుడు కూడా ఆ రిక్వెస్టులకు అంతం లేదన్నమాట. మరి మనకు కావాల్సిన రిక్వెస్టులతోనే మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడికి కావాల్సిన ఏంటి రిక్వెస్టులు, అది ఇంపార్టెంట్. అంటే తెగింపు, కన్నీళ్ళు కదా, ఆసక్తి. మరి దేవుడి పక్షంగా ఉన్నవారు అలాంటి మరి ఉద్దేశాలు కలిగి ప్రార్థన చేస్తారు కదా. నేను కూడా మరి వంతివారిపాలెం గురించి తెలిసినప్పుడు ఇప్పుడే నాకు ఈ ప్రార్థనలో, విజ్ఞాపనలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళందరినీ ఒక వారం రోజులు ప్రార్థన చేయమని, తర్వాత ఎందుకు ప్రార్థన, ఈ మందిరం కొరకు ఈ ఆటంకాలు తొలగించమని కాదు, మనలో ఏది సరిగ్గా లేవో అవి సరి చేసుకోవడానికి ప్రార్థన చేయాలని నాకు ప్రేరేపణ కలిగింది విజ్ఞాపన ప్రార్థనలోనే. అసలు నిజంగా మనకేదైనా సమస్య వచ్చినప్పుడే ప్రార్థన కాదు, అంటే ఈ లోకరీతిగా ఎన్నో వస్తాయని దేవుడు చెప్పాడు, అవి తప్పకుండా వస్తాయి. కానీ ఆత్మీయంగా మనం బలంగా స్థిరంగా ఉండడానికి మనము ఇలాంటి మరి
పట్టుదల కలిగి తెగింపు ప్రార్థనలు చేయాలి. కన్నీరు ప్రార్థన అంటే మనం సిద్ధపడాలి. ఆ మనము ఈ లోకంలో ఉన్న సమస్యలు తొలగించండి ప్రభువా, ఇవన్నిటి కొరకు కాదు, ఈ లోకము మనది కాదు, మరి ఇవన్నీ జరుగుతాయని దేవుడు చెప్పినప్పుడు ఇవి జరుగుతూనే ఉంటాయి. అది వీటి కొరకు మనం కాదు ప్రార్థన చేసేది. ఇప్పుడు మరి బ్రదర్ చెప్పినట్టు మరి అబ్రహాము గురించి, యోబు గురించి, ఏలియా గురించి మరి చెప్పినప్పుడు వాళ్ళ ప్రార్థనలు మరి లోకరీతిగా అయితే లేవు, స్వార్థంగా అయితే లేవు కదా. వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తారు, ఎవరి కొరకు చేస్తారు? మరి మన ప్రార్థనలో కన్నీళ్ళు ఉన్నాయి, తెగింపు కూడా ఉంది, కానీ ఏ రీతిగా ఉన్నాయి? లోకరీతిగా ఉన్నాయి. మనం కన్నీరు ఎప్పుడు గాలుస్తాము? మనలో ఏదైనా అనారోగ్యత వచ్చినప్పుడు, మనకు సమస్య వచ్చినప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటాం కదా కదా. ఆ కన్నీరు మీ అందరికి వినబడుతుందా నా మాటలు? మరి బ్రదర్ కి సౌండ్ రావట్లేదు అంటున్నారు, మరి మీ అందరికైతే వినబడుతున్నాయి కదా? మరి బ్రదర్ నాకు మెసేజ్ పెడుతున్నారు సౌండ్ రావట్లేదు అని. వినబడుతుంది. బ్రదర్ మీరు దేనికో కనెక్ట్ చేసి ఉంటారు వైరు, అది తీయండి. ఏదన్నా మరి మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారో లేదో కానీ, బట్ అందరికి వినబడుతుంది. మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉంటది. సో నిజంగా మరి ఇప్పుడు మనం చేసే ప్రార్థనలో ఇప్పుడు ఇలాంటి ఉద్దేశములు కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. మన సొంత స్వార్థమైన ప్రార్థనలను వదిలేసి దేవుడికి మహిమకరమైన ప్రార్థనలు మనం చేయాలి. మన ప్రార్థనలో తెగింపు, దేవుని ఉద్దేశము కలిగిన తెగింపు, దేవుని ఉద్దేశము కలిగిన కన్నీళ్లు, అది దేవుడికి అది ఆత్మీయంగా ఉంటేనే మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. నిజంగా ప్రార్థనలు బాగా చేస్తాం మనం క్రైస్తవులంగా. ప్రతి సమస్యకు ప్రార్థన. అది ఏ సమస్యకు? ఈ లోక సంబంధమైన వాటి కొరకే ప్రార్థన చేస్తాం. మన పిల్లల కొరకు, వాళ్ళ పెళ్లిళ్ళ కొరకు, వాళ్ళ జాబుల కొరకు. ఈ ప్రార్థనలు మనం అనుకుంటాము దేవుడు వింటాడు జవాబిస్తాడని కాదు. ఆ ప్రార్థనలు దేవుడి సన్నిధికి చేరలేదు. మనకు జరిగేటి అన్నీ ఆయన కృప ద్వారా జరుగుతున్నాయి, ఆయన దయ ద్వారా జరుగుతూ ఉన్నాయి. మన ప్రార్థనలు బట్టి కాదు. నిజంగా మనలో మనం ఏది సరి చేసుకోకుంటే, మన హృదయంలో ఉన్న ఆ కల్మషము, ఆ ద్వేషము, ఆ ప్రేమ, అది అంటే ఆ యొక్క అసూయ, దేవుడికి ఇష్టం లేని అన్ని మనలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వినడు. అది ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు అవన్నీ బూడిదైపోవాలి. నిజంగా ఇది చాలా సత్యం. ఇది మనల్ని మనం పరీక్షించుకుంటే నిజమే కదా. దేవుడికి ఇష్టం లేని మనసు కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వినడు. పరిశుద్ధమైన దేవుడు హృదయం అంటే ఆ చెవులో వినబడాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, మన విన్నపములు కూడా పరిశుద్ధంగా ఆయన మహిమకరంగా ఉండాలి. చాలా సంతోషము బ్రదర్, మరి మీతో కూడా చాలాసేపు మొన్నటి దినంన మాట్లాడినప్పుడు చాలా విషయాలు మరి పంచుకున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు జరుగుతున్న పరిచర్యల కొరకు నిజంగా భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. దేవుడికి మహిమకరంగా పరిచర్యలు జరిగించబడాలి. సేవకుల ఉద్దేశాలు దేవుని ఉద్దేశం కలిగి పరిచర్య చేయాలి. నిజంగా ఇట్స్ నాట్ అబౌట్ మిరకల్స్, ఇట్స్ నాట్ అబౌట్ ప్రాఫెసీస్. ఇప్పుడు వీటంబడి పరిగెత్తే వాళ్ళు చూస్తూ ఉన్నాం, కానీ మనలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఉన్న దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు అద్భుత కార్యాలు చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనం పాపం చేయకుండా కాపాడుతాడు. సో మనలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ఎవరు నమ్మి విశ్వసిస్తారో మీరే ప్రార్థన చేయండి. వ్యక్తిగతంగా ఒక తెగింపు ప్రార్థన. ఎవరి కొరకు? మన కొరకు కాదు, మన స్వార్థమైన వాటి కొరకు కన్నీరు కార్చడం కాదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు, దేవుడికి మహిమకరంగా. మరి ఎవరి కొరకు? ఆత్మల భారం కలిగి నశించిపోతున్న ఆత్మల కొరకు, సేవకుల కొరకు, పరిచర్య మహిమకరంగా జరిగించేలాగా దేశ నాయకుల కొరకు. యుద్ధాలు జరుగుతాయని దేవుడు చెప్పాడు, జరుగుతూ ఉన్నాయి. ఇందాక గ్లోరీ సిస్టర్ స్టార్టింగ్ లో చెప్తుంది, బ్యాంకు వాళ్ళు కూడా డబ్బులు తీసేయమంటున్నారు, బ్యాంకులో ఉంచొద్దు, ఇంట్లో పెట్టుకోమంటున్నారు. ఆ మిసైల్స్ ఎక్కడైనా పడితే ఎక్కడైనా బూడిదైతాయి డబ్బులు కదా. ఎక్కడ ఉన్నా బూడిదైతాయి, బ్యాంకులో ఉన్నా అవుతాయి, ఇంట్లో ఉన్నా అవుతాయి. కాబట్టి మనం సిద్ధపడుతున్నాం. చూడండి మన సిద్ధపాటు ఏంటి, ఎక్కడ దేని కొరకు మనం సిద్ధపడుతున్నాం? అన్ని ఈ లోక సౌకర్యాల కొరకు మనం సిద్ధపడతాము 2 రోజుల ముందే. నిజంగా సిలిండర్ కూడా 1 month బుక్ చేయమని సిద్ధపడుతున్నారు. కానీ దేవుడి రాత్రి నన్ను తీసుకెళ్తే నేను సిద్ధంగా ఉన్నానా?
దేవుని రాకడ వస్తుంది సమీపంగా, నేను సిద్ధంగా, ఆ సిద్ధపాటు లేకుండా లోక సంబంధమైన వాటి కొరకు మనము మన వెకేషన్ కొరకు ఒక దేశానికి ట్రావెల్ చేయాలన్నా మనం సిద్ధపడతాం. ఒక పెళ్లి కొరకు ఏ బట్టలు వేసుకోవాలా, మన వెకేషన్ అప్రూవల్ కొరకు ముందే సిద్ధపడతాం కదా. ఈ లోక సంబంధమైన వాటికి ముందే మన ప్రిపరేషన్ ఉంది, కానీ మనము నిజంగా దేవుని రాకడకు సిద్ధపడి ఉన్నామా, అది మనము అలాంటి సిద్ధపాటు కావాలి. వీటి కొరకు కాదు, కానీ మనం పరీక్షించుకుంటే మన ప్రయాసము దేని కొరకు అని మనం ప్రశ్నించుకున్నప్పుడు నిజంగా మనము చాలా సిగ్గుపడవలసి ఉంది కదా. చాలా సంతోషము బ్రదర్ మా మధ్యకు రావడము, అద్భుతమైన వర్తమానం అందించాడు. మీరు దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక. నిజంగా చివరి దినాలలో ఎలాంటి ప్రార్థన చేయాలి, ప్రార్థనకి ఏది అవసరమో అది అద్భుతమైన సందేశము. మీరు ఈ యొక్క మరి త్వరలో యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది, మీరు ఇది షేర్ చేయండి, నేను గ్రూప్లో కూడా పెడతాను. ప్రార్థన చేయండి. మరి దేవుడు ప్రార్థన వల్లనే అనేక మంది బిడ్డలను నడిపిస్తూ అద్భుతమైన సందేశాలు వినిపిస్తున్న దేవాతి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి మీరందరూ కూడా ప్రార్థన చేసి లింకును కూడా షేర్ చేయండి. మరి వంతివాని పాలెం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి అక్కడ వాళ్ళ కొరకు ఆత్మీయంగా వాళ్ళు బలంగా దేవుల్లో స్థిరంగా ఉండేలాగున ప్రార్థన చేయండి. వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు, మీరు చూడొచ్చు ఇక్కడ. వాళ్ళు ఒక్క నిమిషం, సో ఐ క్యాంట్ యాడ్. సో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. మరి వాళ్ళు కూడా ప్రార్థనలో ఉంటారు, మీరు కూడా ప్రార్థనలో ఉండండి. ఏదైనా దేవుడు మందిరం, దేవుడు కాపాడుకుంటాడు, మనము భయపడాల్సిన అవసరం లేదు. దేవుడి పరిచర్య కాబట్టి దేవుడికే ఆ బాధ ఇంకా మనకంటే ఎక్కువ ఉంటది. కాబట్టి మనం కూడా మరి అక్కడ మనల్ని మనము సరి చేసుకొని మరి ప్రార్థిస్తే ఏదైనా దేవుడు వింటాడు, జవాబిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ బ్రదర్. మరి ఒకసారి ఈ మినిస్ట్రీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా సిస్టర్ షకీనా గారికి కూడా ప్రత్యేక వందనాలు. ఎంతో మంది బిడ్డలను మరి దేవుని సేవకులను పరిచయం చేస్తూ మరి మన మధ్యకు నడిపిస్తూ ఉన్నారు. ఆ సిస్టర్ గారిని బట్టి కూడా నేను సంతోషిస్తున్నాను. ఇంకా చాలా మంది లైన్లో ఉన్నారు. సిస్టర్, మీరు మా అవకాశం ఇస్తే తప్పకుండా నేను పరిచయం చేస్తానంటున్నారు. అందరం కలిసి ఇలా ఏకీభవించి దేవుని పరిచర్య చేస్తే దేవుడికి ఎంతో సంతోషం కదా. మనలో ఇది నా మినిస్ట్రీ, నీ మినిస్ట్రీ కదా, ఈ దేవుడి పరిచర్య. మనం అందరం కలిసి ఏకీభవించి ఐక్యతతో చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి మీ అందరు కూడా మరి ప్రార్థనల సపోర్ట్ని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. We will end this meeting right now.